ఆధ్యాత్మిక మార్గదర్శకులు, ధ్యాన బోధకులు పూజ్య శ్రీ వంశీ కిరణ్ గారు ఈ రోజు మన హైదరాబాద్ నగరానికి విచ్చేసి మనకు అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాలను అందించబోతున్నారు. ధ్యానం, కర్మ సిద్ధాంతం, ఆత్మజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ఆయన అందించే బోధనలు అనేక మందికి స్ఫూర్తినిచ్చాయి. ప్రతి నెల నెల్లూరులో తపోవనం పేరుతో ఆధ్యాత్మిక వర్క్షాప్లను నిర్వహిస్తూ ధ్యాన సాధన ప్రతి నెల నెల్లూరులో తపోవనంలో ఆధ్యాత్మిక వర్క్షాప్లను ధ్యాన సాధన, ఆత్మ పరిశీలన, జీవిత విలువలపై మార్గదర్శకత్వం అందిస్తూ, అంతేకాకుండా భారతదేశంలోని పలు పవిత్ర క్షేత్రాలను ఆధ్యాత్మిక యాత్రలను నిర్వహిస్తూ సాధకులకు ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తున్నారు. ఆయన సందేశం ఒకటే: ధ్యానం మనిషి జీవితాన్ని మార్చే అద్భుత శక్తివంతమైన సాధనం. మనలోని శాంతి, ఆనందం, జ్ఞానాన్ని వెలికి తీసే మార్గం ధ్యానం. సో ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనకు లభించిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన అందించే ప్రతి సందేశాన్ని మనసారా ఆలకిద్దాం. సో గట్టిగా చప్పట్లు సార్కి. థ్యాంక్ యూ సార్. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ విత్ అస్ టుడే అండ్ రియలీ బ్లెస్. 1 year అయింది మీ కోసం వెయిట్ చేశాం, నేను ప్రత్యక్షంగా హైదరాబాద్ కోసం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఆత్మ ప్రణామాలు. మా గురువు గారైన వంశీ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ ధ్యానంలో రాకముందు నా లైఫ్ అంతా గందరగోళంగా ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత రియాలిటీ మొత్తం అర్థమైన తర్వాత ఎంతో అద్భుతంగా మార్చుకున్నాను నా లైఫ్ని. అంటే నా లైఫ్ అంతా ప్రతిరోజు పండగనే, అది అందరికీ షేర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, నేను పొందుతున్న ఆనందము, అనుభవాలు అందరికీ అవి రావాలి, ధ్యానంలోకి అందరికి పరిచయం చేయాలని పట్టుకున్నాను. ధ్యాన ప్రచారం చేయడము, క్లాసులు చెప్పడము. సార్ గురించి చెప్పాలంటే గత 28 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు. ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అంతా అయిపోయింది, ఇంకేం లేదు అనుకున్న టైంలో వాళ్ళ జీవితంలో వెలుగు నింపారు. అలాగే నా లైఫ్లో కూడా అదే జరిగింది. అంతా అయిపోయింది అనుకున్నాను, కానీ ఒక చెట్టు విరిగిపోయిందంటే మళ్ళీ చిగురు వస్తుంది కదా, అలా నా లైఫ్లో మళ్ళీ కొత్తదనం వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎన్నెన్నో క్లాసెస్ చెప్పడము, ఆఫ్లైన్, ఆన్లైన్. తపోవనంలో కూడా సార్ది తపోవనం ఉంది నెల్లూరులో. అక్కడ ఎవ్రీ మంత్ 3 days వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి. అక్కడ ఎంతోమందికి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈరోజు మనకందరికీ సార్ సందేశాలు, ఆత్మజ్ఞానం ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సద్గురు మూమెంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ మాస్టర్ మానస మేడం. తను కూడా ఈ సద్గురు మూమెంట్లో ఎంతో సేవలు చేస్తున్నారు. తనను తను మార్చుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడము, ధ్యాన ప్రచారం చేయడంలో ఎంతో ముందుకు వెళ్తున్నారు. వారి గురించి కూడా తెలుసుకుందాం మాస్టర్. గట్టిగా క్లాప్స్ మాస్టర్. అందరికీ నమస్కారం మాస్టర్స్. పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా జ్ఞాన గురువైన వంశీ మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. నేను ఒక 6 సంవత్సరాల నుంచి సద్గురు మూమెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను ఎలా వచ్చాను అంటే, అంతవరకు 5 years నుంచి ధ్యానం చేసేదాన్ని, కానీ నాకు ఏదో ఒక తెలియని జ్ఞానం మిస్ అవుతున్నాను, తెలుసుకోవట్లేదు. ఏంటిది పర్పస్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకుంటున్నప్పుడు చాలా డ్రీమ్స్ వచ్చాయి, కానీ దానికి డీకోడ్ ఎలా చేసుకోవాలో తెలియదు, ఏది తెలియదు. అలా కరెక్ట్గా కోవిడ్ సమయంలో సార్ జూమ్లో జ్ఞానసిద్ధి 72 శ్వాసలు ఎలా పొందాలి, నిన్నెవరో తెలుసుకోవాలనే దాంట్లో జూమ్ ద్వారా సార్ క్లాస్ చెప్పాడు. ఆ ఒక్క రోజులోనే నేను దాదాపు రాత్రి 72 జ్ఞానసిద్ధి అడగడంలోనే ఒక 3 జన్మలు చూసుకున్నాను. అప్పుడు సార్ కాల్ చేశాను, అన్ని డీకోడ్ చేసి చెప్పాడు. అలా నేను ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నానో అప్పుడు నాకు సార్ ఏం చేశాడంటే, డ్రీమ్స్ డీకోడింగ్ ట్రైనింగ్ ఇస్తూ, కౌన్సిలింగ్స్ ఇస్తూ, జ్ఞానాన్ని ఇస్తూ, అలాగే మాస్టర్లుగా తయారవ్వాలంటే ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అని గ్రూప్స్ ఇచ్చు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్స్ అవ్వాలన్నా, ఎన్లైట్మెంట్ పొందాలన్నా గైడెన్స్ ఇస్తున్నారు. ఈ గైడెన్స్తో నేను నా జన్మలు ఎన్నో చూసుకున్నాను, అలాగే రాబోయే కర్మలు చూసుకున్నాను. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, సమస్యలకు ప్రతిదీ అడిగి తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకున్నాను. రాబోయే కర్మ ఒకటి నేను చూసుకున్నాను. వచ్చిన ఒక 2 monthsలోనే కరెక్ట్ కోవిడ్ టైంలో మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. హాస్టల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా లగేజ్ సర్దేశాము. ఫస్ట్ టైం కోవిడ్
చదివిన తర్వాత నాకు రాత్రి ఒక డ్రీమ్ వచ్చింది. అంటే రోజు 72 శ్వాసలు చేసి పండుకునేదాన్ని, జ్ఞానం కావాలని. నేను మాది జడ్చల్ల. అయితే అక్కడ నుంచి షాద్నగర్ దగ్గరికి వెళ్ళే దగ్గరికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఎవరున్నారంటే మా అబ్బాయి, నేను, మా వారు ఉన్నారు. చనిపోయింది ఎవరు అంటే నేను ఒక్కదాన్ని. ఆ డివైడర్ ఎలా యాక్సిడెంట్ అవుతుందని నాకు చూపించారు. అక్కడ రక్షించమని అడిగితే కూడా ఎవ్వరు లేరు. అలా నాకు మెయిల్కి వచ్చింది. లేచిన తాడే నెక్స్ట్ డేనే వెళ్ళాలి ఆ అబ్బాయికి హాస్టల్లో జాయిన్ చేసుకోవడానికి. అప్పుడు లేచి అసలు ఎందుకు ఈ కర్మ నా లైఫ్లోకి రాబోతుంది, దాంట్లో నేను ఒక్కదాన్ని ఎందుకు మరణించబోతున్నాను, ఏంటిదని అడిగాను. అప్పుడు పాస్ట్కి సంబంధించిన సేమ్ నేను కూడా ఒకప్పుడు యాక్సిడెంట్కి డబ్బులు ఇచ్చి యాక్సిడెంట్ చేయించాను, అది చూసుకున్నాను. అప్పుడే కర్మ విపాకం చేసుకున్నాను లేచి. తర్వాత జరిగిన సంఘటన ఏంటిదంటే కరెక్ట్గా ఆ రోజు ఎవరైతే కాలేజీకి పిల్లలు వెళ్ళారో క్వారంటైన్ అది 14 days ఉంచారు కదా పిల్లలందరినీ ఇళ్ళల్లో, అలా ఉండిపోయారు. అలాగే డబ్బులు అందరూ ₹1,00,000 కట్టారు. అంటే నా కర్మ విపాకం ద్వారా మా బాబును సేవ్ చేసుకున్నాను, డబ్బులు మిగిలించుకున్నాను, నేను రాబోయేది చూసుకున్నాను. తర్వాత నేను ఇది అడిగాను, సరే విపాకం అయింది, క్షమాపణ చెప్పుకున్నాను, తప్పించుకున్నాను కదా, ఇది ఇంత విపాకం అయిందా మాస్టర్స్ అని అడిగాను. అడిగితే ఏం చెప్పారంటే 20 years వరకు మేము దీన్ని పెండింగ్లో పెట్టామన్నారు. ఎందుకు అని అంటే అంతవరకు నీలో పరివర్తన ఎంత వస్తుంది, దాన్ని బట్టి నీ కర్మ క్లియర్ అవుతుంది అని చెప్పాను. ఇలా సారు ఏదైతే అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందాలి, పరివర్తన చెందాలని ఈ ప్రాసెస్లో ఎంతోమంది క్లియర్ చేసుకుంటున్నారు, జ్ఞానాన్ని పొందుతున్నారు. దాంట్లో నేను కూడా ఒకదాన్ని. ఇంత మంచి మాకు అందించిన వంశీ సార్కు థ్యాంక్ యూ. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎవరంటే బ్రహ్మజీ వాళ్ళ నాన్నగారు రమణ, అతని పేరు, కడపలో ఉంటారు. పత్రిజీకి తులసీదళం బుక్ చదివారా మేమందరూ? తులసీదళం బుక్ అది రాసినప్పుడు ఆయనే దగ్గరుండి పత్రిసారి యొక్క వాక్కునంతా పుస్తకంగా మళ్ళిచ్చిన మాస్టర్. చెప్పలు కొన్నాం రమణకి. మరి ఎవరైనా వచ్చి అనుభవాలు చెప్పండి, బోల్ టైం ఉంది నాకు, సిగ్గుపడకండి. నువ్వరమ్మా, మీరు జీవితంలో ఏ లాభం పొందారో చెప్తే కొత్త వాళ్ళు దాన్ని హ్యాపీగా తీసుకుంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అన్నమాట. ఓకే, ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామం. వంశీ సార్కి, నా ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. వంశీ సార్కి మాకు కళల ద్వారా కర్మ విపాకం నుంచి బయటపడతాకి మాకు నేర్పించారు. అది మా కర్మల నుంచి మేము దాటుకుని బయటకు వస్తున్నాము. ఎన్నో ప్రమాదాలు ముందలే జరిగే కళల ద్వారా చూసుకుని దాని నుంచి మేము ఎలాగా బయటపడాలి, ఎలా డీకోడ్ చేసుకుని, మాకు మేడం ఉంటారో ఆ మేడంకి మేము ఇలా వచ్చిందని చెప్తే ఆ మేడం డీకోడ్ చేస్తారు. ఒక ప్రాబ్లం నుంచి బయటపడతాము. చాలా ఒకటని కాదు కానీ చాలా వరకు ఉన్నాయి, అందులో సమయానికి నాకు గుర్తుకొస్తలేదు. కానీ ధ్యానంలోకి రానప్పుడైతే చాలా దుఃఖంలో ఉండేదాన్ని. ఇప్పుడు ఎంతగా ఎదిగానంటే నా దగ్గర ఏమన్నా ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళ దుఃఖంలో ఉన్న ఆత్మలు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని విముక్తులు చేస్తున్నాను దుఃఖంలో ఉన్న ఆత్మలకి. ఇంకా కళల ద్వారా అంటారా, మాకు ఎంత అవగాహన అంటే ఇక్కడ చేయలేని పనులన్నీ కళల ద్వారా నేను కళల్లోకాల్లో చూసుకుంటాను. వెళ్ళి చూసుకుని అక్కడే నేను ఆ కర్మని డిజాల్వ్ చేసుకుని భౌతిక ప్రపంచంలో చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ. లాభం ఉందా లేదా ధ్యానం వల్ల? మరి నేను మీకు ఆధారం చూపించాలి కదా, లేకపోతే వాళ్ళు రారు. కమ్. అందరికీ నమస్తే మాస్టర్స్. ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలు. ధ్యానం చాలా గొప్పదైంది మాస్టర్స్. అసలు ధ్యానం అంటే చిన్నప్పటి నుంచి ధ్యానం అనే తెలుసు నాకు. ఆ ధ్యానం చేయడం ద్వారా దాని గురించి లాభాలు ఏంటో తెలిసి వచ్చింది. ధ్యానం చేస్తే
సాంగత్యం ఏంటో తెలుస్తుంది. సాంగత్యం చేస్తుంటే ధ్యానం విలువ తెలుస్తుంది. ఈ రెండు మనం పెంపొందించుకోవడం ద్వారా అసలు అది ఎంత అద్భుతమైందో మనకు అవగతం అవుతుంది మాస్టర్స్. అసలు నాకేమో తెలియకుండే ఇవి చేయడం ద్వారా పెంపొందించుకోవడం ద్వారా సార్ క్లాసుల ద్వారా అవి ఎంత అద్భుతంగా నాకు అర్థమైనవి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో నా ముందుకు వచ్చినా వాళ్ళు హ్యాపీగా నేను పంపించగలుగుతున్నాను. సార్ క్లాసులు నన్ను వాళ్ళకి అందించగలుగుతున్నాను. అసలు ఫస్ట్ ధ్యానము సార్ క్లాసులు వినడం ద్వారా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు ఎంత హ్యాపీగా ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోగలుగుతున్నాను. చాలా స్ట్రాంగ్గా అవుతాం దీంట్లోకి వస్తే. మొత్తం పూర్తిగా మనకు అర్థం కావాలంటే సార్ క్లాసుల ద్వారా మనకు పూర్తిగా అర్థం అవుతుంది మాస్టర్స్. నేను 3 years అయింది దీనిలోకి వచ్చి. నాకు అనారోగ్య సమస్య కూడా ఉండే, దాన్ని కూడా నేను తగ్గించుకోగలిగిన మాస్టర్స్. మీరు కూడా అందరు ధ్యానం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. సరిపోలే నాకు, ఇంకొకరు కావాలా? మేడం మీరు రండి, రండి, పిలిచాక రావాలి. ఇంకా మీ చేతిలో మీరు ఉండరు. కమ్ వచ్చి చెప్పాలి. మీరు ధ్యానం నేర్చుకున్నాక మీ జీవితాలు ఏం మారినాయి? మారిందా లేదా? బూటకమా అంటే నేనే చెప్తే ఏదో వాళ్ళ గురువుగారు చెప్పింది చెప్తుండే అంటారు. మీరు చెప్పాలి, అనుభవం పొందిన వాళ్ళు చెప్పాలి. అందరికీ నమస్కారం. పత్రిజీకి, వంశీ సార్కి అందరికీ నమస్కారం. నేను కోవిడ్ టైం నుంచి పిఎంసిలో సార్వి వీడియోస్ అవి చూడటం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు ఎటువంటి సమస్యలు లేకుండా ఏది వచ్చినా సరే చాలా తేలిగ్గా తీసుకుని ఆనందంగా ఉంటున్నాను. ఇది జాలు మెయిన్. ఎటువంటి సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకొని ఆనందంగా ఉన్నారు. అయ్యా ఇంకెవరైనా జెంట్స్ వైపు నుంచి రావాలి. ఎవరో ఒకళ్ళు జెంట్స్ వైపు నుంచి వచ్చి అనుభవాలు చెప్పాలి. నాన్న నువ్వురా, యూ కమ్. వే వాళ్ళు ఏం మాట్లాడారు అదే మాట్లాడు. చెప్పు నీ ధ్యానం, నీ అనుభవం. నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. ముందుగా గురూజీకి నమస్కారాలు. సో నేను ఆల్రెడీ 5 years బ్యాకే ధ్యానంలోకి వచ్చాను, కానీ రెగ్యులర్గా చేయట్లేదు. సో ఇలాంటి కార్యక్రమాలకి రెగ్యులర్గా అటెండ్ అవ్వడం కోసం ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నాను. సో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో సో అది అంటే చాలామంది నా భర్త సహకరించట్లేదు అయినా మేము ధ్యానం చేస్తామని చెప్తారు కదా. ఆయన భార్య సహకరించదు, అయినా ఆయన ధ్యానం చేస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు, ఆయనకి ధ్యాన మార్గంలో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి సాయినాథ్ మహారాజుకి గట్టిగా చెప్పకూడదాం. పితామా పత్రి గారికి కూడా ఒకసారి చెప్పట్లు కొడదాం. ఈరోజు స్పిరిచువల్ వర్క్షాప్, ఆధ్యాత్మిక శిబిరం, 2 గంటల శిబిరం. యాక్చువల్గా మేము ఇది 1 day చేస్తాము. ఈరోజు 2 రోజులు పెట్టుకున్నాం. ఇవాళ రేపు కూడా ఉంది. రేపు 1 day వర్క్షాప్ ఉంది. మల్కజ్గిరిలో సాయిబాబా టెంపుల్ దగ్గర, అనుటెక్స్ దగ్గర మల్కజ్గిరిలో సాయిబాబా టెంపుల్ దగ్గర రేపు అంటే 27వ తారీఖు రేపు కూడా ఉంది. అది 1 day, రోజంతా ఉంటుంది. సో ఎనీవే మనకి 2 గంటలు చక్కటి సత్సంగ అవకాశం దొరికింది. మన ధ్యాన మిత్రులందరికీ చెప్పలు కొడదాం. మన పిఎంసికి కూడా గట్టిగా చెప్పలు కొడదాం. పిఎంసికి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, అద్భుతమైన పాజిటివ్ ఛానల్. టీవీ ఛానల్స్లో, మీడియాలో పాజిటివ్ ఉన్న ఛానల్ లేవు. ఎవడొకడు ఇంకొకటి తిడతానే ఉంటాడు. కానీ మన పిఎంసి అలా కాదు. ఒక్క వీడియో చూపించండి, నెగిటివ్ వీడియో ఒక్కటి చూపించండి, ఒక్కటి ఉండదు.
మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే పిఎంసి అని కొట్టండి, యూట్యూబ్లోకి వెళ్ళి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వస్తుంది. ఒక్క నెగిటివ్ వీడియో ఉండదు, అన్నీ అద్భుతమైన వీడియోలే ఉంటాయి. ఎవరిని విమర్శిస్తూ కామెంట్లు చేస్తూ అలాంటివి ఏమి ఉండవు. సో అది పిఎంసి ఛానల్, చప్పలు కొడదాం పిఎంసి ఛానల్కి. తర్వాత సద్గురుస్ మూమెంట్ అని ఒక ఛానల్ ఉంది. అందులో ఓన్లీ నా ప్రవచనాలు అన్నీ ఉంటాయి. దాదాపు ఒక 500 వీడియోలు ఉన్నాయి. మీరు అందులో నేను షిరిడి సాయి తత్వం అంతా అందులో పెట్టాను, చాప్టర్స్లో ఉంటుంది. మీరు వాటిని ఒకసారి ఫాలో అవ్వండి. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనస్సుకు శాంతి. టాపిక్ నెంబర్ 1 మనసుకి శాంతి. ఇప్పుడు ఆమె వచ్చింది, మాట్లాడారు, నాకు ఇంకా అశాంతి లేదు అంది. ఎలా శాంతి వచ్చింది ఆ టాపిక్ చెప్పుకుందాం. రెండోది అంతరంగ శాంతి. అదేంటి మనశ్శాంతి బయట శాంతి అంతరంగ శాంతి ఒకటి కదా, ఆ శాంతి ఈ శాంతి ఒకటి కదండి. కాదు, మనసు శాంతి అంటే బయట శాంతి, అంతరంగ శాంతి అంటే లోపల శాంతి. 2 ఉంటాయి అన్నమాట మనకి. పీస్ఫుల్స్ 2 ఉంటాయి. మూడోది ఉన్నత చైతన్యం. ఉన్నత చైతన్యం అంటే మన యొక్క సోల్ యొక్క కాన్షియస్నెస్. సోల్ వేరు, దాని యొక్క చైతన్యం వేరు. పువ్వు వేరు, పరిమళం వేరు. పువ్వు ఎలాగుంటుంది, దానికి పరిమళం ఉంటుంది. పరిమళాన్ని బట్టి పువ్వుకు విలువ ఉంటుంది కదా. మీకు గడ్డి పువ్వు ఉంది, పరిమళం రాదు, ఎవరు కొంటారా దాన్ని? కొనరు. గులాబీ పువ్వు కొంటారు. ఎందుకు గులాబీ పువ్వు కొంటారు? దాని అందము, పరిమళం. అలాగా ఆత్మ వేరు, వికాసం వేరు. దాన్ని చైతన్యం అంటారు అనమాట, కాన్షియస్నెస్. 3, 4 ఆత్మ సాక్షాత్కారం. 4వ టాపిక్ ఈరోజు చెప్పబోయే టాపిక్స్. ఆత్మ సాక్షాత్కారం. అదేంటి ఆత్మ సాక్షాత్కారం అంటే? అంటే మనం సినిమాలో చూపించినట్టు ఆత్మ ఎదురుగా వచ్చి మాట్లాడడం అది కాదా? అది కాదు. ఆత్మ సాక్షాత్కారం అంటే నేను ఆత్మని తెలుసుకొని నా ఎదురుగున్న వాళ్ళు కూడా ఆత్మలే అన్న భావనలో ఉండడమే ఆత్మ సాక్షాత్కారం. అది ఎవరు చెప్పారు తెలుసా? జిల్లెళ్ళ ముడమ్మ చెప్పింది. ఆమెకి చెప్పకూడదాం, జిల్లెళ్ళ ముడమ్మకి. తర్వాత ఉద్దేశ్యంతో జీవనం అంటే ఉన్నతమైన జీవనం అన్నమాట. అది ఇవి టాపిక్స్. మొత్తం 6 టాపిక్స్ కవర్ చేస్తాను మీకు. ఈ 6టిని కలిపి స్పిరిచువల్ వర్క్షాప్ అంటాం. ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా మనస్సుకు శాంతి. బ్లూటూత్ తీసే. చూసారా మనసుకి ఏమైంది? ఇప్పుడు మీ అందరికీ శాంతి పోయింది. అంటే ఇప్పుడు దాకా మెడిటేషన్ మ్యూజిక్ పెట్టింది, పాపం డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోవడం మర్చిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మెదడులో చాలా భాగం ఉండదు, వాటర్ ఉంటుంది కానీ వాటర్ మా వాళ్ళు అది డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టలేదు. మనం ఎంత కూల్గా ఉన్నాము, ఇంతలో అది మధ్యలో గీ 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 అంది. ఏమైపోయింది మనకి? మనసు అశాంతి వచ్చింది. అది ఎగ్జాంపుల్ అనమాట. చెప్పలు కొడదాం ఆడికి కాల్ చేసిన వాడికి. నీకు తర్వాత క్లాస్ ఉంటుంది, నువ్వేం కంగారు పడుకో. ఇప్పుడు నేను చాలా శాంతంగా ఉన్నా లేదా? మామూలుగా అయితే ఆ మైక్ ఇసిరేసి కలబడిపోవాలి, ఎంత లైవ్ వస్తుంది డిస్టర్బ్ అయిపోయిందని. ఓకే, నేనేమన్నా అన్నానా? ఏమన్నా? నిన్నేమన్నా? ఇప్పుడేమన్నా? తర్వాత నీ సంగతి చెప్తా. తర్వాత క్లాస్ ఉంటుంది, వీళ్ళకి మీటింగ్ ఉంటుంది. ఏంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎందుకు అలా చేశారు అని. అంటే మనం రైట్ చేసుకోవాలి, తప్పులను సరిదిద్దుకోవాలి తప్ప అశాంతితో ఉండకూడదు. తప్పులను సరి చేసుకోవట్లేదు, మనం తప్పు పడుతున్నాము. అర్థమైందా? తప్పు పట్టకూడదు, తప్పును సరిచేసేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. తప్పు పట్టడంతో ఏమవుతుందంటే మనసుకి అశాంతి వస్తుంది, ఉన్న శాంతి పోతుంది. అర్థమవుతుంది మిత్రులారా? కనుక మనసుకు శాంతి పోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే తప్పు పట్టడం మానేయాలి. ఏమంటే ఇప్పుడు తప్పు పట్టాను అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు తప్పు పడతారు మిమ్మల్ని కదా. కనుక తప్పు పట్టడం కాదు మనం చేయాల్సింది, తప్పును సరిచెయ్యాలి. ఫస్ట్ ఎవరన్నా దెబ్బ తగిలి నేల మీద పడ్డారనుకో,
మీరు నడుస్తూ నేల మీద పడ్డారు, లేకపోతే అది తలుపు ఏలు ఇరిగింది, చిక్కుకుంది, ఏదో కష్టం వచ్చింది మీకు, లేకపోతే పక్కోడు పడ్డాడు, వెంటనే మనం ఏం చేస్తాం? వెంటనే క్లాస్ పీకడం మొదలెడతాం. నేను చెప్పానా పడతామని చెప్పానా, బండి అలా తిప్పితే పడతామని చెప్పానని మీరు క్లాస్ పీకుతారు. దాంతో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి అసలే కాలింది. వాళ్ళు ఏం చేస్తారు? తిరగబడతారు. తిరగబట్టి నేను 2 తిడతారు. నువ్వేం చేస్తావు? నువ్వు 2 తిడతావు. ఎవడు బలం ఉంటే వాడు గెలుస్తాడు ఆ పూటకి. ఇద్దరికి శాంతి పోయింది. ఇప్పుడు ఆమె ఫోన్ మోగింది, నేనేం కలబడలా. పాపం తను కూడా కంగారు పడుతుంది, అయ్యో అనవసరంగా ఫోన్ అలా పెట్టానా, నేను చూసుకోలేదు, కంగారు పడుతుంది. అప్పుడు ఏం అనకూడదు, తర్వాత క్లాస్ పీకుతాం, అది వేరే విషయం. అంటే తప్పుని తప్పని చెప్పకూడదు మిత్రులారా, తప్పును సరి చేసుకొని చెప్పాలి. అప్పుడు అందరికీ శాంతి ఉంటుంది ఈ లోకంలో. ఎందుకు శాంతి లేదు మనుషులకి? ప్రతి ఒక్కరు ఇంకొకటి తప్పు పడుతూనే బతుకుతున్నారు ఏదో జన్మలో. ప్రతి ఒక్కరు తప్పులు గాళ్ళే, అందరం తప్పుడు గాళ్ళమే. ఎవరన్నా పర్ఫెక్ట్ ఉన్నారా ఈ లోకంలో? ఎవరు ఉండరు. ఒక పరమ గురువులు తప్ప ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరూ తప్పులు పడతారు పక్కవాడిని. అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది, మనసు శాంతి కోల్పోయేలా చేస్తుంది. ఈరోజు ఇళ్ళల్లో ఎవరికి శాంతి లేదు, కొట్లాడుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు ఇంట్లో ఏది పగిలిపోద్దో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఏది డ్యామేజ్ అవుతుందో తెలీదు. అవునా కదా? మీ ఇళ్ళలో జరగట్లా? కొన్ని చిన్నపిల్లలు అంటే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందరూ ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉంది అందరికీ. దీన్ని ఏం చేయాలి అంటే ఒక పని చేయాలి. శాంతి కావాలంటే తప్పు పట్టకుండా ఉండాలి, అంతే, ఇంకేం చేయొద్దు. మరి తప్పు పట్టకపోతే ఎలాగండి అంటే సరి చెయ్యండి. నాన్న ఇందాక నువ్వు ఫోన్ మోగింది కదా, మరి అది దానివల్ల ఎంత డిస్టర్బ్ అయిపోయింది అట్లా చెప్పాలి. మీకు ఆస్ట్రేలియాలో ఒక తెగ ఉందండి, ఒక ట్రైబల్స్ ఉంటారు. ఈ ట్రైబల్స్లో ఎవరన్నా తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాడిని సెంటర్లో నుంచోబెడతారు. నుంచోబెట్టి అందరూ డప్పు పట్టుకొని చుట్టూతా తిరుగుతూ వాడి జీవితంలో చేసిన గొప్ప పనులన్నీ చెప్తారు. వాడి జీవితంలో ఏ గొప్ప పనులు చేస్తాడు కదా, వాళ్ళకి భోజనం పెట్టడం, ఇల్లు అలా చేయడం ఇలా చేయడం ఏదో చేస్తారు కదా, అవన్నీ వాళ్ళు పాటలు పాడుతూ డప్పు కొడుతూ, నువ్వు ఆ రోజు అంత పని చేసావు, ఆ రోజు మనం తండా కోసం సాహసం చేసావు, చిన్నపిల్లల్ని కాపాడావు అని వాడి జీవితంలో ఏవైతే ఒక 100, 200 ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు బాగా డమ్ముకేస్తారు. చప్పట్లు కొడతా, బ్యాండ్లు వేస్తా, ఆహా ఊహా అని పొగుడతారు. అప్పుడు వాడి లోపల నుంచి ఒక రియలైజేషన్ వస్తుంది. ఏంటి ఆ రియలైజేషను? నేను ఇంత గొప్పవాడిని, నేనేంటి తప్పు చేశాను అని ఒక సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ రాగానే వాళ్ళు మార్పు వస్తుంది. అంతేగాని నువ్వు తప్పు చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి వాళ్ళని అంటే ఏం చేస్తాం? ఇంకా ఎవ్వరూ మారరు. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న శాంతి మాయమైపోయి ఒత్తిడి వస్తుంది. అందరూ ఆ ఒత్తిడిలో వస్తున్నారు. దీనికోసం మళ్ళీ ఎక్కడికో బయలుదేరాలి, మళ్ళీ ఏ ఆధ్యాత్మిక కేంద్రాలకో బరిగెట్టాలి. పోనీ ధ్యాన కేంద్రంకి వచ్చాం, ధ్యాన కేంద్రంలో ఏమన్నా మనశ్శాంతి ఉందంటే ఇక్కడ లేదు, కొట్లాడుకుంటూ ఉంటారు తెలుసా. ఇప్పుడు ధ్యానం అవుతుంది, మధ్యలో లేచి మీరు వెళ్ళారు, వీళ్ళు వచ్చి ఇంకో సీట్లో ఉంటే నీకు ఒకసారి రైమంటుంది. తప్పు పట్టుకోవద్దు మిత్రులారా, తప్పు పట్టవద్దు. తప్పు పట్టడమే అసలైన పెద్ద తప్పు. ఎవరిని తప్పు పట్టకండి, సరి చేయండి. నాన్న ఇది చేస్తే నీ ఇష్టం ఎలా అవుతుంది నీ లైఫ్ అని చెప్పచ్చు. అందుకని సరి చెయ్యాలి, తప్పు పట్టద్దు. అప్పుడు మీకు శాంతి ఉంటుంది. శాంతికి ఇది ఒక్కటే సొల్యూషన్, ఇంకేం లేవు. సరి చేయడానికి ఏం లేదు ఇక్కడ. మీకు అనుభవం వచ్చింది కదా, కూర్చో చెప్తాను. ఆమె మేడం గారు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే, ఎవడో నమ్మాను, మోసం చేశారు. ఓకే, గుడ్. మరి వాళ్ళు ఏం చేయాలి? నువ్వేం చేయొద్దు, నీ కర్మ ఉంది కాబట్టి అక్కడ దొరికి, అది వేరే విషయం, వేరే లెక్క. మన వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా నిర్వహించాలంటే, ఒక అనుభవం వచ్చింది. ఎందుకు మోసపోయావు? నువ్వు నమ్మావు. ఎందుకు నమ్మావు?
ఏ విషయంలో నమ్మావంటే డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చావు, పత్రాలు ఏం రాసుకోలేదు, తెలిసిన వాళ్ళే కదా అని ఇచ్చావు, వాళ్ళు నీకు తిరిగి ఇవ్వలేదు, పైగా మోసం చేశారు. గుడ్, ఒక అనుభవం వచ్చింది కదా. అప్పటి నుంచి నువ్వేం చేయాలంటే ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా నువ్వు గ్యారంటీ తీసుకొని ఇవ్వాలి అన్న లెసన్ నేర్పించడానికి వాడు నీ జీవితంలోకి వచ్చాడు. వాడు రాలేదనుకో, నువ్వు అలాగే ఇస్తూ ఉంటావు, అలాగే నష్టపోతుంటావు. ఏదో కర్మ చేశాను అందుకే వచ్చాడని మళ్ళీ అనుకోకూడదు. కర్మ చేసావు, వాడు వచ్చాడు, అది వేరే విషయం. మరి నువ్వేం నేర్చుకున్నావు? ఎప్పుడైతే అనుభవం నుంచి మీరు పాఠం నేర్చుకోలే, మనశ్శాంతి ఉండదు మీకు. అర్థం ఉంది మిత్రులారా? మీరు అనుభవం నుంచి పాఠం నేర్చుకోవట్లే, ఇప్పటికీ నేర్చుకోలేదు. మీరు ఒకే సమస్య పదే వస్తుంది. అప్పుడేమవుతుంది? ఎందుకు వస్తుంది మళ్ళీ పదే అంటే నువ్వు నేర్చుకోవడం పూర్తి కాలేదు. 10వ తరగతి పిల్లోడు ఉన్నాడు, 10వ తరగతి పిల్లోడు పాఠాలు నేర్చుకున్నాడు అనుకోండి, ఓకే, 10వ తరగతి పాస్ అవుతాడు. నేర్చుకోలేదు అనుకోండి, ఏమవుతాడు? 10వ తరగతి చదివిన పిల్లోడు ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఏం చేయాలా? 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్టులో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు, ఇంకా మిగతా 5 సబ్జెక్టులు పాస్ అయ్యాడు. ఆ ఒక సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వాలో వద్దా? పాస్ అయిన దాకా అబ్బాయి పరీక్ష రాయాలి, అవునా కదా? అలాగే మన జీవితంలో కూడా మీరు నేర్చుకోవడం పూర్తి అయిన దాకా సమస్య వస్తుంది. తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సోషల్ సైన్స్ వాటిలాగే అత్త సమస్య, కోడల సమస్య, కొడుకు సమస్య, డబ్బుల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య వస్తాయి. అంటే నువ్వు నేర్చుకోవడం ఫిల్ కాలేదు, ఎక్కడో కాలేదు, నాకు తెలియదు అది. అందుకని మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, నేను ఎవరి చేతుల్లో మోసపోయినా, ఎవడన్నా నేను బాధ పెట్టినా, లేకపోతే అనారోగ్యం వచ్చినా, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి అని ప్రశ్నేసుకోవాలి. ఓకే, అనారోగ్యం వచ్చింది, వెంటనే మనం ఎక్కడ పోతాం? డాక్టర్ దగ్గర పోతాం. అంతేగాని అసలు నాకు ఈ అనారోగ్యం వచ్చిందని ఎందుకు ఆలోచించట్లేదు మనం? నాకు ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం, నాకు ఏం నేర్పించడానికి వచ్చిందని మీరు క్వశ్చన్ వేసుకోవాలి మిత్రులారా. లేకపోతే అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గించారు, ప్రస్తుతం తగ్గిపోయింది, మళ్ళీ ఇంకో రూపంలో వస్తుంది. ఇక్కడ తీసి అక్కడ వస్తే, అక్కడ తీసి ఇక్కడ వస్తాయి. మీరు బెలూన్ చూశారు కదా, బెలూను గాలి ఊతారు, బొమ్మలు తయారు చేస్తారు. బెలూన్తో సన్నటి బెలూన్, సన్నగా ఒక బుడగతో బొమ్మ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు మీ వైపు? బుట్ట అంటారు కదా, బుట్ట బొమ్మ మీద అంటారు కదా. దాన్ని ఎక్కడ నొక్కుతాడు, గాలి ఇటు వెళ్తుంది, ఇక్కడ నొక్కుతాడు, గాలి ఇటు వస్తుంది, అలా మెలిపెట్టి బొమ్మ తయారు చేస్తారు చూడు. అలాంటిది అనారోగ్యం. అందుకని మీ జీవితంలో ఏది వచ్చినా సరే, ఇది నాకు ఏమి నేర్పించింది అని క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, నేర్పించింది ఇది అన్న మీకు అవగాహన వచ్చిన రోజు ఆ సమస్య మారిపోద్ది. లేకపోతే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? ఏమా తిరగలా? ఫ్యాన్లు ఎందుకు తిరగట్లా? అదే, ఓకే, సరే. ఏదైనా శాంతి కావాలంటే ఏం చేయాలి? రూల్ నెంబర్ 1, ఫస్ట్ ఇతరుల వ్యవహారాలని తప్పుపట్టడం మానేయాలి. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ప్రతి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని మీరు అనుభవంగా తీసుకోవాలి. అర్థమైంది మిత్రులారా? అనుభవము. అందుకే పత్రిజీ ఏమంటాడంటే అనుభవమే జ్ఞానము అంటారు. ఎంత గొప్ప మాట తెలిసింది, చప్పట్లు కొడదాం ఆయనకి. అనుభవమే జ్ఞానం. ఏ అనుభవం? భౌతిక లోకంలో అనుభవము, ఆత్మలోకంలో అనుభవం. 2 రకాల అనుభవాలు ఉంటాయి మనకి. ఒకటి భౌతిక లోకంలో ఒక అనుభవం ఉంటుంది. భౌతిక లోకం అంటే ఇప్పుడు ఇదిగో నీకు డబ్బులు ఎవడ ఎగ్గొట్టాడు కదా, అనుభవం వచ్చిందా రాలేదా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాడు వస్తాడు, నాకు 1 లక్ష కావాలి ఇస్తావు అంటాడు. ఏం చేస్తావు? అన్నీ చూసుకొని ఇవ్వాలి. అంతేగాని మీరు అనుభవం రాలేదని మీరు మరలా అదే తప్పు చేయకూడదు. అర్థమవుతుందా? ఇక 3వ పాయింట్లోకి వెళ్దాం. అంతరంగ శాంతి. శాంతిలో 2 ఉంటాయి, బహిర్శాంతి, అంతర్శాంతి. ఇప్పుడు అంతరంగ శాంతిలోకి వెళ్దాం. అంతరంగ శాంతి అంటే ఏంటంటే, చాలామందికి ఇది ఇంత దూరం వెళ్ళరు, ఇక్కడే అయిపోతుంది. మీరు ఏదైతే వద్దని వచ్చారో, ఇవన్నీ మనకు వద్దురా బాబు, ఈ గొడవలన్నీ మనకు వద్దు, ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని కదా వచ్చారు. ఏమంటే ఆధ్యాత్మికంలో వచ్చే వాళ్ళు అందరికీ వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతరంగ శాంతి కోల్పోతారు.
అందుకే అన్నమయ్య ఏమంటాడంటే అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీసరనిదేజ్ వచ్చింది అంటాడు. అంతర్యామి అంటే అంతరంగ శాంతి అనమాట, ఓవర్ సెల్ఫ్ నుంచి ఉంటుంది. ఇది ఎక్కడ పోద్దో చూద్దాం. ఈ అంతరంగ శాంతి ఎప్పుడు పోతుందంటే, భౌతిక ప్రపంచంలో కష్టాలు ఉన్నాయి, మీకు భౌతికంగా బాధలు ఉన్నాయి, శాంతి పోయింది, అది ఒప్పుకుందాం, అది అందరికీ ఉండేది. ఆధ్యాత్మికలోకి వచ్చాక శాంతి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆధ్యాత్మిక గురువులు అయ్యి ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయి మనశ్శాంతి లేక బాధలు పడేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే, భౌతిక వ్యక్తులకి ఒక రకమైన అశాంతి ఉంటే ఆధ్యాత్మిక వ్యక్తులకి ఇంకో రకమైన అశాంతి ఉంటుంది. చాలామంది ఏం చెప్తారంటే, నాకు వచ్చే కేసులో, సార్ నాకు మనశ్శాంతి లేదండి అని చెప్తారు. అశాంతిగా ఉందండి, అసలు ఎందుకు బతుకుతున్నాను నేను అనిపిస్తుందండి అంటారు. ఏంటి కారణం అని అడుగుతాను. ఏంటి కారణం అంటే 2 కారణాలు. భౌతిక లోకంలో మీరు అసంతృప్తితో ఉన్నారనుకోండి, భౌతిక లోకంలో అసంతృప్తితో ఉన్నారనుకోండి, మీకు శాంతి ఒకటి పోతుంది. భౌతిక లోకంలో అసంతృప్తి దేనికి వస్తుందండి? ఒకసారి చెప్పండి ఎవరన్నా. భౌతిక లోకంలో అసంతృప్తి ఎక్కడ వస్తుంది? సొంత ఇల్లు లేదు, లేకపోతే జీతం సరిగా లేదు, లేకపోతే మంచిగా ఆదాయం లేదు, మంచి కారు లేదు, మంచి కంఫర్ట్స్ లేవు, అప్పుడు అసంతృప్తి ఉంటుంది. అంటే ఉన్నదాంతో సంతోషంగా ఉన్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉన్నప్పుడు ఏమవుతుంది? భౌతిక లోకంలో అశాంతి పోతుంది. మీరు దానికోసం మళ్ళీ కష్టపడతారు, అక్కడ అప్పులు చేస్తారు, ఇక్కడ చేస్తారు, అది ఓకే, అది క్లియర్ మీకు. రెండోది అంతరంగ శాంతి అంటే ఏంటంటే, అన్నీ బాగున్నాయి, నాకు లోటు లేదు, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, లేకపోతే భార్య ఉంది, అందరూ ఉన్నారు, ఏ చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు, కానీ అసలు నాకు ఎందుకు బతుకుతున్నానా, నాకు ఏదో అశాంతి అండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. దానికి కారణం చెప్తా. దానికి కారణం ఏంటంటే, అంతరంగంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక లోకంలో జీవుడు ఉంటాడు, అంతరంగంలో ఆత్మ ఉంటుంది. దానికి సంబంధించిన పని చేయనప్పుడు అంతరంగంలో శాంతి పోతుంది. ఇప్పుడు నేను డబ్బులు సంపాదించుకున్నాను, ఎవరు సుఖపడతారు? ఈ వంశీ సుఖపడతాడు, వాళ్ళ పిల్లలు సుఖపడతారు, వాడి భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు. నా ఆత్మకి ఏమన్నా లాభం ఉందా చెప్పండి? వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవహారాలు చేసేవాళ్ళు, ఎన్నెన్నో కోట్లు సంపాదించేవాళ్ళు, వాళ్ళకి మరణించగానే వాళ్ళ ఆత్మ పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి ఊహించండి. మరణించిన వాడు పరిస్థితి ఏమిటి? బాగా డబ్బులు సంపాదించాడు, సడన్గా చావాల్సి వస్తుంది, నా డబ్బులు నా ఇల్లు అంటాడు కదా, అనుకుంటారు అనుకోరా, వాళ్ళు చనిపోవాల్సి వస్తుంది, ఇంత కష్టపడి సంపాదించిందంతా ఒక్కసారి వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమవుతారు తెలుసా? ఎర్త్ బాండెడ్ సోల్స్ అవుతారు. అందుకనే షిరిడి సాయి ఏకాదశి సూత్రాల్లో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదిగో అక్కడ ఉన్నట్లున్నాయి రాసి, ఈ బాబా మందిరంలో పెట్టారు, చూశాను అక్కడ. అందులో ఒక సూత్రం చెప్తాను మీకు. నేను ఓన్లీ ఆ సూత్రం పట్టుకొని చాలా పరిశోధన చేశా. ఆయన ఏం చెప్తారంటే, సాయినాథుడు, ఈ భౌతిక దేహానంతరం సహితము అప్రమత్తుణ్ణి అంటాడు. అందులో ఉంటుంది, చూసుకోండి, ఏకాదశి సూత్రంలో ఉంటుంది. బహుశా అది 6ది అనుకుంటా. ఈ భౌతిక దేహానంతరము సహితము అప్రమత్తుణ్ణి అన్నాడు. ఓకే, భౌతిక దేహం అంటే ఏంటి? ఫిజికల్ బాడీ. అనంతరం అంటే ఏంటి? దేహంలో నుంచి బయటకు రావడాన్ని అనంతరం అంటారు, లేదా మరణం తర్వాత భౌతిక దేహానంతరం అంటారు, లేదా నిద్రపోయి నిద్రలోంచి బయటకు వచ్చినప్పుడు భౌతిక దేహానంతరం అంటారు, లేదా ధ్యానం చేస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చినప్పుడు శరీరం బయటకు వస్తుంది కదా, దాన్ని భౌతిక దేహానంతరం అంటారు. ఓకే, బాబా ఏమంటున్నాడంటే, చాలా లోతైన విషయం ఇది, అర్థం కావట్లా, చాలామంది భక్తులు దీన్ని పట్టించుకోవట్లా. బాబా ఒక గ్రేట్ సబ్జెక్ట్ ఇచ్చాడు ఈ లోకానికి. అదేంటంటే, భౌతిక దేహానంతరం సహితం అప్రమత్తుణ్ణి అంటే, నాకు అప్పుడు కూడా అవేర్నెస్ ఉంటుంది అంటున్నాడు ఆయన. నిజానికి అవేర్నెస్ ఇప్పుడు ఉండాలి, అవేర్నెస్ ఇప్పుడు ఉండాలా? మీ కళ్ళ అవేర్నెస్ ఉంటుందా? మీకు చాలామంది కళ్ళు వస్తాయి కదండి. మీకు కళ్ళు వచ్చినప్పుడు కళ్ళల్లో మీరు నడుస్తుంటారు, దారి తెలియదు, ఫోన్ చేయాలనుకుంటారు, ఫోన్ నెంబర్ దొరకదు, ఇంకోది చేయాలనుకుంటారు, గందరగోళం ఉంటారు, అవునా కదా? కళ్ళల్లో మీకు అవేర్నెస్ ఉంటుందా? కళ్ళలో ఏదో మెలకు వస్తుంది, మీకు ఏంట్రా అలాంటి కళ వచ్చింది అనుకుంటారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ మీకు అవేర్నెస్ రావాలి అంటే
భౌతిక దేహానంతరం సైతం అవేర్నెస్ రావాలంటే భౌతిక దేహంలోకి రావాలి ఫస్ట్. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా చెప్పండి? ఎప్పుడైతే భౌతిక దేహ అనంతరం అంటే ఆత్మలోకంలో ఓవర్ సెల్ఫ్లో అవేర్నెస్ లేదో, దానికోసం మీరు పనిచేయట్లేదో మీకు అశాంతి వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక భాషలో అంతరంగ శాంతి అంటారు. రామదాస్ అంటాడు అంతరంగమును ఆత్మారాముడు అంటాడు. ఓకే, ఈ రెండుకి తేడా పట్టుకోవాలి మీరు. భౌతిక వ్యక్తులకి అశాంతి ఉందంటే దానికి సంబంధించింది అమ్మ తృప్తిగా ఉండు, ఉన్నదంతా సంతోషంగా ఉండు, ఇల్లు లేదా ఏదో కొన్ని చిన్న ఇల్లు కట్టుకో, లేదా ఇందిరమ్మ ఇల్లు ఉందో ఏదో అడ్జస్ట్ చేసుకో, లేదా చిన్న పూరి చేసుకో, తృప్తిగా ఉండని చెప్తాం. కానీ ఆత్మలోకంలో తృప్తి ఉండకూడదు, భౌతిక లోకంలో తృప్తి ఉండాలి, అంతరంగంలో తృప్తి ఉండకూడదు, అసంతృప్తిగా ఉండాలి. మీరు అంతరంగంలో తృప్తిగా ఉన్నారు అంటే మీకు అశాంతి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఈ క్లాస్ చేశాను, ఇంక చాలే అబ్బా ఇవాళ బాగానే చేశాను, ఇంక చాలు ఈ నెలకి నేను చేయను అనుకోని నేను వెళ్ళి వ్యాపార వ్యవహారాలు చేసుకున్నాను అనుకోండి, అంతరంగంలో శాంతి పోద్ది నాకు. చాలామంది ధ్యానం చేసేవాళ్ళు, లేకపోతే సాయి భక్తులు, లేకపోతే సేవకులు, ఆధ్యాత్మిక వ్యక్తులు, స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళందరిలో చాలామందిలో నేను గమనించిన పాయింట్ ఏంటంటే అంతరంగంలో శాంతి లేదు. కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మకు కావాల్సిన బిజినెస్, ఆత్మకు కావాల్సిన ఉపాధి, ఆత్మకు కావాల్సిన డెవలప్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు చూసుకోండి. అందుకని దీనికోసం ఏం చేయాలి మీరు? సింపుల్, ప్రతిరోజు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, సజ్జనులతో సాంగత్యం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా మీరు వాళ్ళు ఎవరై ఉండాలి? సజ్జనులై ఉండాలి. వాడట్టా వీడట్టా ఇదాడు చేసింది అలా చేసింది అంటే మీ శాంతి కోల్పోతారు, మీరు అంతరంగం పోతుంది, ఆత్మశక్తి పోతుంది. 3, ఎప్పుడు గురువుల యొక్క పుస్తకాలు చదువుతూ ఉండాలి, వీడియోస్ వింటూ ఉండాలి. మీకు నచ్చింది కనెక్ట్ అయింది, అన్నీ చూడాలని రూల్ ఏం లేదు. అన్నీ చూడాలంటే ఈ జన్మ సరిపోదు. కొన్ని లక్షలు ఉన్న వీడియోలు, యూట్యూబ్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి తెలుసా గురువులు? ఇప్పుడు అందరు గురువులు వీడియోలు చూడాలంటే 2000 సంవత్సరాలు పట్టుద్ది, అన్నీ ఉన్నాయి. అందుకని మీకు ఎవరు కనెక్ట్ అయ్యారో వాళ్ళ నాలెడ్జీలో వెళ్ళాలి. ఓకే, 3వ పాయింట్ అంతరంగ శాంతి కావాలంటే పాయింట్ నెంబర్ 1 ధ్యాన సాధన, పాయింట్ నెంబర్ 2 సజ్జన సాంగత్యం, పాయింట్ నెంబర్ 3 స్వ అధ్యాయం అంటే పుస్తకాలు చదువుకోవాలి, వీడియోలు వినాలి. పాయింట్ నెంబర్ 4 ఇది ముఖ్యమైనది, స్వీయ ఆత్మ పరిశీలన. ఇది చేయాలి. 4వది అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటుండాలి. నేను ఏం సేవ చేశాను ఈ లోకానికి, నా వల్ల ఏంటి ఉపయోగం, నా వల్ల నాకేంటి ఉపయోగం. మీకు ఒక విషయం చెప్పనండి, మీ వల్ల మీ కుటుంబానికి ఉపయోగం ఉంది, మీ వల్ల మీ సమాజానికి ఉపయోగం ఉంది, కానీ మీ వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. అర్థమైందా? ఒక రాజు ఉన్నాడు, బౌద్ధ ఆరామాలు కట్టాడు, కొన్ని వేల బౌద్ధ ఆరామాలు కట్టాడు. ఆయన మాత్రం ధ్యానం చేయడు, ఆ రాజు ధ్యానం చేయడు. ఒకరోజు బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు వచ్చి ఇవన్నీ చూశాడు. ఎంత సేవ చేసావు నువ్వు ఈ లోకానికి, అద్భుతం నువ్వు అన్నాడు. కానీ నీ వల్ల ఈ సమాజానికి ఎనలేని ఉపయోగం ఉంది, కానీ నీ వల్ల నీకే ఉపయోగం లేదు అన్నాడు. అది అంతరంగ అశాంతి. భౌతిక లోకంలో అశాంతి ఏమో సంపదలు ఇస్తుంది, అంతరంగంలో అశాంతి ఏమో జ్ఞానం ఇస్తుంది. మీకు ఏది కావాలా? అంతరంగ శాంతి కావాలా? అందుకని ఈరోజు నుంచి మీరు ఏం చేయాలంటే అంతరంగంలో అశాంతి ఉండాలి. ఉంటేనే పరిగెడతారు, లేకపోతే పరిగెట్టరు మీరు. చాలే అబ్బా చెప్పాంలే క్లాసు, ఇంకేం చెప్తాను ఈరోజు, నేను ఇంత దూరం వెళ్ళాలా అని నేను ఆగిపోయాను అనుకోండి, అంతే, నాకు అశాంతి స్టార్ట్ అవుతుంది. అందుకని ఎవరైతే కారణరహితంగా అసంతృప్తిగా ఉంటున్నారో, కారణరహితంగా అశాంతిగా ఉంటున్నారో వాళ్ళందరూ అంతరంగంలో డ్యామేజ్ అయ్యారని అర్థం. నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఉన్నారు అలాగా. అందుకని ఈరోజు నుంచి మిత్రులారు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేయాల్సింది చేయండి. రోజు ధ్యానం ఖచ్చితంగా ఆనాపానసతి ధ్యానం 1 గంట చేయాలి, కుదిరినా కుదరపైన కూర్చోండి. 2 ఎప్పుడు సజ్జనులతో సాంగత్యం, 3 స్వాధ్యాయం, 4 సేవ, ఆత్మ పరిశీలన. ఈ 4 సమంగా వెళ్తున్నాయో లేవో చూసుకోండి. వెళ్తున్నాయి, పర్ఫెక్ట్, ఇంక చూడక్కర్లేదు. తర్వాత ప్రకృతి విహారం,
ప్రకృతికి వెళ్ళాలి, అప్పుడప్పుడు మీరు ప్రకృతికి వెళ్ళి తిరుగుతుండాలి, నేచర్లో ఉండండి కొన్ని రోజులు, మంచి మంచి క్షేత్రాలకు వెళ్ళండి, చక్కగా ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ తిరగండి. అయితే ఇది వీలైనంత వరకు ఆధ్యాత్మిక మనుషులతో తిరగండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి కొట్టుకోకండి. కుటుంబ ఫ్యామిలీ పంచాయతీలు అక్కడ నడుస్తుంటాయి, గొళ్ళకి వెళ్ళి అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక వ్యక్తులతో వెళ్తే, గురువులతో వెళ్తే చక్కగా మీకు ఆ ప్రత్యేకత చెప్తారు. నేను ప్రతి 3 నెలలకు ఒక టూర్ వేస్తా, హిమాలయాలు కానీ లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలు వేస్తా. మీరు చక్కగా వచ్చి అందులో పొందాలి, జ్ఞానం పొందాలి. ఇది ఈ క్షేత్రం ఎందుకు కట్టారు, దాని విలువ ఏంటి, దాని ఉపయోగం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి. సో అప్పుడు అంతరంగ శాంతి. 3వ పాయింట్లోకి వెళ్దామా, చప్పట్లు కొట్టేద్దాం 2 పాయింట్లకి. 3వది ఉన్నత చైతన్యం. చైతన్యం ఉన్నతంగా ఉండాలి. ఉన్నత చైతన్యం అంటే ఏంటంటే కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అంటారు దాన్ని. అంటే మన చైతన్యం విస్తారంగా పెరగాలి. ఆత్మ పువ్వు అయితే చైతన్యము మకరందము, చైతన్యము పరిమళము. అర్థమైందండి? మీరు భగవద్గీత కనుక చదివితే అందులో కృష్ణుడు ఏం చెప్తాడంటే, అర్జున అన్నీ నేనే అంటాడు కృష్ణుడు. ఓకే, అన్నీ నేనే అని చెప్తాడు కొన్ని చాప్టర్స్లో. సమస్తం నేనే అని విశ్వరూపంలో కూడా చూపించాడు కదా. ఇదిగో చంపేవాడు నేనే, చచ్చేవాడు నేనే, మింగేవాడు నేనే, మఠా చేసేవాడు నేనే, అన్నీ నేనే, పుట్టేవాడు నేనే, అన్నీ నేనే అని చెప్పాడు. బాగుంది. మరి ఇంకొక చాప్టర్లోకి వస్తే కృష్ణుడు ఏం చెప్తాడు, వృక్షాల్లో రావి చెట్టు నేను అంటాడు. ఓకే, నా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. వృక్షాల్లో రావిని నేను అంటాడు, ఋషులలో భృగువును నేను అంటాడు, సర్పముల్లో వాసుకు నేను అంటాడు, మృగముల్లో సింహము నేను అంటాడు. ఇలా కొన్ని స్పెషలైజేషన్ చెప్తాడు, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ చెప్తాడు. ఓకే, ఇదని మీకు తెలుసు కదా. అంతా నేనే అన్న కృష్ణుడు ఇక్కడ కొన్నింటిని నేను అని ఎందుకు చెప్తున్నాడు చెప్పండి ఎవరన్నా, తప్పైనా పర్వాలా. ఏమ్మా చెప్పమ్మా. తెలుగులో చెప్పు, మేము కలుపుకుంటాంలే. మరి కుక్క ప్రకృతి కాదా? జంతువుల్లో సింహం నేను అన్నాడు, మరి కుక్క ఆయన కాదా? తేజస్సు, తేజస్సు ఆ పదం, అది తేజస్సు అంటే కాన్షియస్నెస్. అంటే మీరు చూడండి, సింహంలో ఉన్న తేజస్సు కుక్కలో ఉంటుందా? రాజస్వం. మీకు దానిలో ఉన్న రాజస్వం ఎలా ఉంటుంది, కుక్క ఎలా ఉంటుంది? రెండు దైవాలే, రెండు అణువులు పరమాత్ముడే, దెర్ ఇస్ నో డౌట్. ఫస్ట్ బేసిక్. కానీ కుక్క చైతన్యం వికసించలేదు, సింహం చైతన్యం వికసించింది. జంతువుల్లో అన్ని వృక్షాలు ఒకలాగా ఉంటాయి. రోడ్డు పక్కన ఉన్న ఆ చెట్టు ఒకలా ఉంటుంది, కానీ రావి చెట్టు ఎలా ఉంటుంది చూడండి, దాని అందం చూడండి. రావి వృక్షం మహావృక్షం, ఆ సౌండ్ ఎలా ఉంటుంది, అది చైతన్యం. అర్థమవుతుంది మీకు? ఋషులు ఎలా ఉంటారు, వాళ్ళ చైతన్యం, వాళ్ళ కాంతి. అంటే ఆ కాన్షియస్నెస్ పెరిగే కొద్దిగా అది వచ్చేస్తుందండి. అంటే కృష్ణుడు ఇక్కడ ప్రత్యేకంగా అవి ఎందుకు చెప్తున్నాడు అంటే అవేనా కృష్ణుడు మేము కాదంటే కాదు, దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తారు, ఏదో ఒక ఎగ్జాంపుల్ రావాలి కదా మనకి, అందుకని చెప్పారు. అంటే మనం కూడా ఏం పట్టుకోవాలి అంటే, మనం చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే కుక్క స్థాయిలో ఉన్న చైతన్యము మళ్ళీ సింహం జన్మకి వెళ్ళేటప్పటికి, కుక్క జన్మ తీసుకున్నది కొన్ని జన్మల తర్వాత సింహంగా మారుతుంది. చైతన్యము సోల్ ఫస్ట్ చిన్న జంతువుల్లో వచ్చి అలా 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 పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఆవులో చూడండి ఒక చైతన్యం ఉంటుంది, గేదెలో ఉంటుందా? రెండూ ఒకటే. మళ్ళీ గేదె పాలే మనం ఎక్కువ తాగుతాం. మనం ఎక్కువ తాగేది గేదె పాలే, ఆవు పాలు తాగం అసలు. కానీ దండం మాత్రం ఆవుకే పెడతాం. అంటే అందులో ఆరోగ్యానికి సంబంధించిన దాని పాలల్లో ఉన్నాయి, పక్కన పెడతాం అది కాసేపు. కానీ గాడిద ఎంత చాకరీ చేస్తుందండి. గాడిదలో ఒక చైతన్యం ఉంటుంది. గాడిద ఎలా ఉంటుంది, మరి అలాగే గుర్రం ఎలా ఉంటుంది?
గుర్రంలో ఒక సౌందర్యం చూసారా? ఆంబోతుని చూసారా? అది దాని సౌందర్యం చూసి అసలు ఆంబోతు ఇంత ఎత్తుండి ఇలా నడుస్తుంటుంది రోడ్డు మీద. అది రాజసం, అది చైతన్యం అంతే, అది దానికి మాట లేదు. అంటే ఆత్మ యొక్క జన్మ ప్రణాళికల్లో ఫస్ట్ చిన్న చిన్న పురుగులుగా మారుతూ అనేక జన్మలుగా మారుతూ చైతన్యాన్ని పెంచుకుంటుంది. ఇది మీరు ఇప్పుడే పెంచుకుంటే ఫాస్ట్ గ్రోతింగ్ వస్తుంది. దాని పేరే ఇదిగో ఉన్నత చైతన్యం. చైతన్యమే మీరు, నో డౌట్. ఉన్నత చైతన్యం కావాలి. ఉన్నత చైతన్యం కావాలంటే ఏం చేయాలంటే ఉన్నత చైతన్యం ఉన్న వాళ్ళతో కలవాలి. వాళ్ళను పట్టుకోవాలి, వాళ్ళతో తిట్టించుకోవాలి, అవసరమైతే తన్నించుకోవాలి. వాళ్ళే మాస్టర్స్. తిడితే తిట్టించుకోబా, ఊరికే అవుతుందా చైతన్యం? మేము మా గురువుతో ఎన్ని తిట్టించుకున్నాం, నన్ను తిట్టాడు అన్నా అంటే అయిపోయింది చైతన్యం, బ్రేక్. సంగీతం రావాలంటే సంగీతజ్ఞులతో తిరగాలి. చైతన్యం కావాలంటే చైతన్యం ఉన్న వాళ్ళతో తిరగాలి. చైతన్యం ఉన్న వాళ్ళు సీనియర్స్, చైతన్యం లేనివాడు జూనియర్. కానీ చైతన్యం మీద ఫోకస్ చేయాలి, చొక్కా మీద ఫోకస్ చేయకూడదు, గురువు మీద ఫోకస్ చేయకూడదు, గురువు యొక్క చైతన్యం మీద ఫోకస్ చేయాలి. అదే కాన్షియస్నెస్, అదే నాలెడ్జ్. టిబెట్ గురువులు ఏం చేస్తారు తెలుసా? ఊళ్ళోకి వెళ్ళి శిష్యుల్ని పట్టుకురమ్మంటాడు, అందరికి చాటింపు వేస్తారు. పలానా గురువుగారు వచ్చారు, పలానా ఆశ్రమంలో ఉన్నాడు రండి అని చెప్తారు. వీళ్ళు వస్తారు కదా. వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే మందు బాటలు పెట్టుకుంటాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను అర్ధరంగంగా ఉన్న అమ్మాయిలు పెట్టుకుంటాడు. అంటే అంత సెటప్ ఎలా ఉంటుందంటే డాన్ ఉంటాడు కదా, డాన్ సెటప్లా ఉంటుంది. కింద పైన అందరూ ఒత్తుతూ ఉంటారు. వస్తారు, రాగానే ఎవడైనా ఏం చూస్తారు చెప్పండి? ఆ మహాగురు అని చూస్తారేంటి? ఇది అయ్యమ్మో మందు బాటలు ఉందరా ఈడ అని చూస్తారు చూడరా. ఆ పక్కన ఏం చూస్తారు? అమ్మాయిలు చూస్తారు చూడరా. ఈ సెటప్ అంతా చూస్తారు చూడరా. ఏంది నిలా ఉన్నాడు గురువు అంటున్నారు అని ఆడు మొహేలా పెట్టగానే ఈయన ఏం చేస్తాడు? లేచి వాడిని ఒక్క దబా కొట్టేవాడు, అది దెబ్బకి పారిపోయాడు. ఓకే. ఒకరోజు వాళ్ళ శిష్యుడు అడిగాడు, గురుగారు ఏందండి ఇది, మేము ఊర్లు తిరిగి జనాలను పట్టుకొస్తాం, మీరేమో తనితరిమేస్తారు, మీ సెటప్ అంతా లోపల పెట్టుకోవచ్చు కదా ఆశ్రమంలో, మీరు చక్కగా బట్టలు కట్టుకొని ఇలా కూర్చోవచ్చు కదా మంచి వాళ్ళలాగా అని చెప్తాడు. ఆవిడ ఆయన ఏమంటాడు తెలుసా? ఒరే నువ్వు చెప్పినట్టు అలా చేశాను అనుకో, వాడు వచ్చినోడు నేనేం చేస్తున్నానా, ఎక్కడ కూర్చుంటున్నానా, ఎవరితో మాట్లాడుతున్నానా, ఏం తింటున్నానా అది చూస్తాడు అంతే. వాడు చైతన్యం కోసం వచ్చినాడైతే చైతన్యం చూస్తాడు. వాడు దేనికోసం వచ్చాడు? గురువు ఏం చేస్తాడో చూడడానికి వచ్చాడు. దాన్నే పెంట కబుర్లు అంటారు. ధ్యానంలోకి వచ్చిన చాలామంది పెంట కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆయన తెలుసా నీకు? ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆమె ఎవరో తెలుసా, ఎవరో తెలుసా, ఏ పెంట కబుర్లు అయ్యే చెప్తారు. దాంతో వాళ్ళ చైతన్యం నాశనం, వాళ్ళతో ఉన్న వాళ్ళతో నాశనం. అందుకని వీడు ఏం ఎదుగుతున్నారు? నేను చెడ్డవాడా మంచివాడా అని ఎదుగుతున్నారు. ఫస్ట్ మనం ముద్ర వేయాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి గురువు అంగీకరించాలంటే వాడు మంచోడా చెడ్డాడని అనుకో. వాడు మంచోడైతేనే మనం యాక్సెప్ట్ చేస్తాం. అసలు నాకు అర్థం కాదు, వాడి మంచితో నీకేంటి సంబంధం? నీకు గులాబీ పువ్వు అమ్మాడు ఎవడో, ఈ గులాబీ పువ్వు ఎవడమ్మాడు, వాడి కథ ఏంటి, వాడి కుటుంబం ఏంటి, వాడి వంశం ఏంటి అని ఎదుగుతారా మీరు? గులాబీ పువ్వు తీసుకొని చక్కగా దాని సుగంధాన్ని ఆస్వాదిస్తారు, అవునా కదా? ఇప్పుడు అక్కడ ప్రసాదం పెడతారు, శుభ్రంగా తినేస్తాం, అంతేగాని అది ఎవడు తెచ్చాడు, ఏ కులవాడు తెచ్చాడు, లేకపోతే ఎక్కడ వండాడు అని చూస్తారా? చూస్తే అంతేవాడు. అలాగా వీడు దేనికోసం వచ్చాడు? వాడి దృష్టి దీని మీదకి వెళ్ళిందంటే వాడికి ఏం కావాలి? నేను కాదు కావాలి, వాడికి ఈ చెత్త కబుర్లు కావాలా. అందుకని వాడిని కొట్టి తరిమేశాను. కానీ వీళ్ళందరిలో ఒకడు ఉంటాడు, 100 మందిలో ఒకడు ఉంటాడు. వాడు ఇవన్నీ చూస్తాడు, కానీ వాడి చూపు వాటి మీద ఉండదు, నా కళ్ళళ్ళ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, నా జ్ఞానం మీద ఉంటుంది. వాడు నాకు కావాలి అంటాడు ఆ గురువు. అలాంటి గురువులు ఉన్న లోకం ఇది. చెప్పలు కూడా అలాంటి గురువులకి. అందుకని చైతన్యం మీద ఫోకస్ చేయాలి. షిరిడి సాయి అలాంటి గురువే. సటక పట్టుకొని కొట్టేవాడు తెలుసా మీకు? షిరిడి సాయి చరిత్రలో ఉంటుంది చూడండి, సటక ఉంటుంది ఆయన దగ్గర. ఇప్పుడు సటక అంటే ఒక చిన్న కడ్డీ లాంటిది అనమాట. దాన్ని పెట్టి బాధేవాడు. ఎందుకు అంటే వాళ్ళు వచ్చినవాడికి అంతరంగ శాంతి కావాలి. నీకెందుకు ఆయన ఎలా ఉంటే నీకెందుకు, ఆయన చొక్కా ఏదైతే నీకెందుకు,
పాపం మన 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 గురువులకి ఈ బాధలన్నీ వాళ్ళు ఇప్పుడు ఏమంటే దురద పెడతా శరీరానికి దురద ఉండదు, ఏదో చెమట పట్టేసిన దురద గోక్కోకూడదు, రూల్ అది. వాళ్ళు చూడండి ఎలా ఉంటారు, చాలామంది గురువులు నీట్గా డ్రెస్ చేసుకొని మేకప్ చెగరకుండా ఇలా చిన్న చిరునవ్వుతో ఇలా ఉంటారు అలా వాళ్ళు పాపం తప్పదు వాళ్ళ పరిస్థితి. మనకు అలాంటివి ఏం లేవు. పత్రికారు ఎలా ఉంటాడు, సహజంగా ఉంటాడు, ఆయనలే ఉంటాడు. కోపం వచ్చింది అనుకో పాటను కొట్టేస్తాడు అక్కడే, అయ్యో డయాస్ అందరూ చూస్తున్నారు, అట్లే ఉండదు. ముద్దు వచ్చింది అనుకో ఆగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు, అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకోరు. వాళ్ళు అసలైన గురువులు, చెప్పకూడదు ఈ గొప్ప గురువులు వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు చైతన్య స్థితిలో ఉంటారు. ఈ పెంట కబుర్లు కావాల్సిన కూడా అవి చూసి వెళ్ళిపోతాడు, వాడు వెళ్ళిపోవటమే కావాలి. వాళ్ళు చైతన్యం ఎక్స్పాండ్ చేసుకునేవాళ్ళు కాదు. ఆ భజన బ్యాచ్ అనమాట, వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు దయచేసి అలా ఉండకండి. అందుకని మీరు ఎవరిని చూసినా వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ క్యారెక్టర్ కానీ, వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ ఏమీ చూడకండి. మరి ఏం చూడాలి? పరిమళం చూడాలి. ఈయన దగ్గర నేను ఏమి నేర్చుకోవాలి? ఏదో ఉంది ఈయన దగ్గర, ఏదో ఉందో, ఉండకుండా అయితే ఉండదు. ఇంతమంది కనెక్ట్ అవుతున్నారు, ఏదో ఉంది, అది పట్టుకోవాలి. అప్పుడు ఆ పరిమళం మీరు ఆస్వాదించినప్పుడు మీ చైతన్యం ఉన్నత చైతన్యం అవుతుంది. 1+1 అంతే, ఇంకేం లేదు. చాలా సులువండి చైతన్యం పెంచుకోవడం. చైతన్యం పెంచుకోవడం అంత సులువు ఇంకోటి లేదు తెలుసా. డబ్బులు పెంచుకోవడం చాలా కష్టం. మీరు డబ్బులు సంపాదించడం కష్టం. 1,00,000 రూపాయలు సంపాదించాలి, ఈ రోజులో కింద మీద పడాలా. చైతన్యం పెంచుకోవడం చాలా సులువు. దానికి ఒకే ఒక్కటి అడ్డు. డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో అన్ని అడ్లు ఉన్నాయి, కానీ చైతన్యం సంపాదించుకోవడానికి ఒకే ఒక్క అడ్డు ఉన్నాడు. ఒక్కడే అడ్డు ఉన్నాడు. ఎవడో ఒకడు మీరే, ఎవడో పక్కడు కాదు, ఈ మనసుగాడు. ఆయన మంచోడు అంటావా అంటది. ఆడు మంచోడైతే నీకెందుకే, నువ్వు ధ్యానం చేయి అనాలి ఆ మనసుతో. నోర్మై, కళ్ళు మూసుకో, ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస. సరే కానీ టిఫిన్ పెడతారంటావా అంటది. నోర్మై, పెట్టకపోతే ఇంటికి వెళ్ళిద్దాం. ఏంటంట, నువ్వు శ్వాస మీద ఉండు, ఉచ్ఛ్వాస నిశ్వాస అంతే. వాడు అది ఏం మాట్లాడినా మీరు కట్ చేసేయాలి. వాడి మాట విన్నారా మీరు, అంతే. అందుకని చైతన్యం ఎక్స్పాండ్ అవ్వాలంటే మనసు సున్నా కావాలి. మనసు సున్నా కావాలంటే మనసు నిరంతరం శ్వాస మీద పెట్టండి. దట్ ఈస్ బ్రెత్ కోడ్. ఓకే, అది 3వ పాయింట్లో 4వ పాయింట్లో చెప్తాను మీకు. 4వ పాయింట్ ఆత్మసాక్షాత్కారం. సో 3 పాయింట్లు చెప్పి అర్థమైంది ఇక్కడి వరకు. ఏమండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటిది మనస్సుకు శాంతి. మనసుకు ఏం కావాలా? వద్దా? పోయినా దొరికిదా తెచ్చుకున్నాం అంటే దొరకదు. అది మనసుకు శాంతి కావాలంటే రూల్ నెంబర్ 1, తప్పు పట్టడం మానేయండి. ఈ రోజు నుంచి నువ్వట్ట నువ్విట్ట అనకండి. ఆడంతే, చెప్పండి నాతో పాటు, వాళ్ళంతే, వీళ్ళింతే, నేనంతే. ఇది ఫార్ములా మనశ్శాంతి కావాలంటే. ఏమండి, ఆ భర్త మారతాడని పెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నారు. ఏమన్నా మారాడండి? ఆ భార్య ఏమన్నా మారిందండి? చెప్పు. పోనీ అవన్నీ ఎందుకు? ఆ పిల్ల నీ కూతురే ఉంది, దానికి ఇప్పుడు 15 ఏళ్ళు 13 ఏళ్ళు, చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి చెప్తున్నావు, స్కేల్ అక్కడ పెట్టు, పుస్తకం ఇక్కడ పెట్టు, స్కూల్ నుంచి రాగానే స్నానం చేయి, ఇప్పిన బట్టలు అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, చెప్తానే ఉన్నావు. ఏమండి 15 ఏళ్ళు అయిపోయింది కదా, ఒక్కరోజు నిన్నారండి వాళ్ళు. మరి ఎందుకంటే ఇంకా మీ మనశ్శాంతి కోల్పోతారు. అందుకని ఈరోజు నుంచి ఏం చేయాలంటే, వాళ్ళు మారుతారని ఎదురు చూస్తున్నారు కదా, ఈరోజు నుంచి మీరు ఏం చేయాలంటే వాళ్ళు అంతే అని రాసేయండి మైండ్లో. వాడనొద్దులే, సరే, వాడంటే మొగుడు అనుకుందాం. వాడంతే, ఈడింతే, ఈడంటే కొడుకు, వాడేంటో. ఓకే, పోనీ అత్త, ఆమె అంతే, ఆమె అంతే. మారిద్ది అనుకున్నారా? అయ్యో, మీరు భ్రమంలో ఉన్నారు. మనుషులు మారరు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, పుట్టుకతో వచ్చినది పుల్లలతో పోద్దని. సత్యాక కట్టి పుల్లలతో పోవాల్సిందే, ఏం మారరు. మీ బాధ పడలేక అలా సైలెంట్గా ఉంటారు. అందుకని మీ ఎక్స్పెక్టేషన్ తీసేయండి, అప్పుడు మీకు మనశ్శాంతి వచ్చేస్తుంది. ఈరోజు నుంచి అది చేయండి. నో ఎక్స్పెక్టేషన్, అంతే, వాడు అంతే. మళ్ళీ రేపు ఏదైనా చేసి వచ్చాడనుకో, తాగొచ్చాడనుకో, తాగేవాడు తాగద్దు మానేస్తాడు, మారతాడని నువ్వు ఎన్నో చేసావు, మారలేదు. రేపు తాగొచ్చాడనుకో, వాడు అంతే అనండి, అయిపోయాడు.
లేకపోతే తాగుడేమో వాళ్ళకి, ఏడుపేమో మీకా? చెప్పండి. మీరందరూ బాధితులే ఏదో రూపంలో. అందుకని ఫిక్స్ అవ్వండి, వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే, మరి నేనేం చేయాలా? నేను ఇంతే. మనసుకు శాంతి అండి బాబు. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు బతుకుతున్నాం? రోజు ఏడ్చుకుంటూ, కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, నేనంత, నువ్వెంత, నువ్వు చేసావు, నేను చేసావు, డైవర్స్కి పరిగెడుతూ, డైవర్సులు తీసుకుంటూ, పని తీసుకున్నాక మనశ్శాంతిగా ఉంటారా? మళ్ళీ ఇంకొని ఏమైనా చేసుకుంటారు, వాళ్ళు ఎవరో చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఇంతే. ఏం మారదు. కాకపోతే అక్కడ ఒకవైపు ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఇంకో వైపు ప్రాబ్లం ఉంటుంది. ఇంకా మరి ఏమండి చాలామంది శాంతిగా ఉన్నారండి రెండో పెళ్ళయ్యాక అనుకుంటారా? కాదు, ఒకసారి కాలింది కదా, ఇక బద్దాక ఏం కాల్చుకుంటామని సైలెంట్ అయిపోయారు. అదేదో ముందే అయితే ఎంత బాగుంటుందండి చెప్పండి. ముందు చేయట్లా, అందుకని అంతరంగ శాంతి లేదు, బాహ్య శాంతి లేదు. పిల్లలు పెళ్ళిడికి వస్తారు, ఒక ఆమె చెప్తుంది పెళ్లి సంబంధాలు చూడాలి మా అబ్బాయికి అంటది, లేదా మా అమ్మాయికి. అలాగేనండి, పంతులు గారు మంచి సంబంధం చూడండి, ₹1,00,00,000 శాలరీ ఉండాలి సంవత్సరానికి, అక్కడే అబ్బాయి ఉండాలి, అమ్మ నాన్న ఉండకపోతే ఇంకా మంచిది. అలాంటి సంబంధం చూడండి. ఎప్పుడు వాడికి 25 ఏళ్ళు 26 ఏళ్ళు అప్పుడు అంటది తల్లి. దొరుకుతా సంబంధం? దొరకదు. మళ్ళీ అందగతే ఉండాలి, భూలోకి అమ్మాయి ఉండాలి, ఈడు కప్పలా ఉన్నా సరే అంటది. కరెక్ట్గా యాడ్ దొరుకుతాయి, వచ్చిన వాటికి వంక పెడతారు. వాడికి 28 30 వస్తాయి, 28 వస్తాయి. వాయిస్ తగ్గిపోతాయి. మీరు గమనించారా? పంతులు గారు ₹1,00,00,000 వద్దులే కానీ 50 లక్షలు చూడండి పర్లేదు, కట్నం 50 లక్షలు, 50 లక్షలు ఉంటే చాలు, జీతం 50 లక్షలు ఉంటే చాలు పర్లేదు అంటది. లేకపోతే అమ్మాయి అయితే 50 లక్షలు కట్నం ఇవ్వాలి, తగ్గిద్ది అనమాట, 30 వస్తాయి. కట్నం పర్లేదు, బంగారం పెట్టి ఒక 20 లక్షలు ఇస్తే చాలు, మంచి అందగత్తి అమ్మాయి ఉండాలి, అందమైన అబ్బాయి ఉండాలి. మళ్ళీ ఇంకో లెక్క చెప్తారు, 35 వస్తాయి. ఇంకా తగ్గిపోద్ది స్పీడు. ఏదో చూడండి, కట్నమే వద్దులే, అమ్మాయి మంచిదైతే చాలు పర్వాలేదు, లేదా అబ్బాయి మంచిదైతే చాలు, వాయిస్ తగ్గిపోతుంది మొత్తం, 35 40 వస్తాయి ఆడికి. పంతులు గారు ఏదో చూడండి, పెళ్ళి అయిపోయిన పిల్ల దొరికినా సర్లా, పెళ్ళి అయిపోయిన పిల్లోడు పెళ్ళి డైవర్స్ అవుతాయి కదా, లేకపోతే అలాంటి వాళ్ళు అయినా పర్లేదు, ఏదో చూడండి పెళ్లి చేసేయండి, చచ్చిపోతున్నది దీంతో అంటది. ఈ బుద్ధి ఏదో 25 ఏళ్ళు అప్పుడే చూపిస్తే ఎంత శాంతి ఉండేది, 10-15 ఏళ్ళు పిల్లలు ఉండేవాళ్ళు. పేరెంట్స్ అందరూ ఇదే తప్పు చేస్తున్నారు, పిల్లలు కూడా అలాగే ఉన్నారు. కనుక మిత్రులారా, ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈరోజు మనం అంతరంగ శాంతి, బహిర్శాంతి పెంచుకోవాలి. ఈ రెండు ఉంటేనే మీ యొక్క ఆత్మ వికాసం చెందుతుంది. అదే చైతన్యము. 3వ స్టెప్. 3టికి చప్పలు కొడేద్దాం. 4వ పాయింట్లోకి వెళ్దాం. ఆత్మ సాక్షాత్కారం. ఇది అసలైన కథ. ఫస్ట్ బేసిక్ రూల్ స్పిరిచువల్లో మీరు ఎంటర్ అయ్యారంటే ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే, చెప్పండి నాతో పాటు, నేను శరీరము కాదు, నేను మనసు కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. ఎవరు నేను? దివ్యాత్మ స్వరూపం, దివ్యాత్మ నేను. ఓకే, మరి ఇదెవరు? శరీరము. ఇది ఒక శరీరము, దీనికి ఒక మనసు ఉంటుంది, దీనికి కొన్ని రిలేషన్స్ ఉంటాయి, దట్స్ ఆల్. అంటే దివ్యాత్మ స్వరూపమైన నేను ఇదిగో ఇందులో ఉన్నా. ఒక దివ్యాత్మ స్వరూపమైన నేను వంశీగాడిలో ఉన్నా. వంశీగాడి నాకు షెల్టర్ ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు ఈ బాడీని. కొన్నాళ్ళు ఉండరా బాబు, లైఫ్ని గడుపు, నువ్వేం చేయాలో చేసుకో, నువ్వేం పొందాలో అది పొందు, గో అని నాకు ఇది ఇచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత నేను ఆయనకి ఇచ్చేయాలి. అది ఎప్పుడు అన్నది నా ప్రారంభాన్ని బట్టి ఉంటుంది, నా డిజైన్. ఓకే, ఈ దివ్యాత్మ స్వరూపం అయిన నేను ఎవరి దానిలో ఉన్నాను? వంశీ అన్న శరీరంలో ఉన్నాను. ఓకే, నువ్వెవరి శరీరంలో ఉన్నావు? బ్రహ్మజాలో ఉన్నావు. నేను బ్రహ్మజ అన్నావు అనుకో, నువ్వు బ్రహ్మలో పడ్డట్టే, అందుకే బ్రహ్మజ అని పెట్టారు, బ్రహ్మజ అనమాట. నువ్వెవరి శరీరంలో ఉన్నావమ్మా? భలే కూర్చున్నారు ఇద్దరు పక్క పక్కన, బ్రహ్మజ యమజ. వెరీ గుడ్, అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఆ భర్త ఉన్నాడు కదా, ఏ భర్త? ఆ బ్రహ్మజ భర్త. బ్రహ్మజ భర్త ఎవరికి భర్త? బ్రహ్మజాకి, నీకు కాదు. అర్థమైందా? మీ భర్త కాదు, ఈ శరీరం తాలూకా భర్త.
అతను కూడా ఆత్మస్వరూపమే. అది తెలియటమే ఆత్మసాక్షాత్కారం అంటే. ఆత్మసాక్షాత్కారం అంటే అందరూ కళ్ళు మూసేసుకొని బాగా సాధన చేసి కుండలిని యాక్టివ్ అయిపోయి పెద్ద కాంతి ప్రత్యక్షం అయిపోతే అది ఆత్మసాక్షాత్కారం అనుకుంటున్నారు. కాదు, భ్రమల్లో ఉన్నారు. అది అనుభవము. ఆత్మసాక్షాత్కారం అంటే నీ సాధన అయిపోయిన తర్వాత నువ్వు కళ్ళు తెరిచాక ఈ భౌతిక చక్షువులతో నువ్వు ఎవరిని చూసినా వాళ్ళు కూడా దివ్యాత్మ స్వరూపులే అన్న జ్ఞానం వికసించిన రోజే ఆత్మసాక్షాత్కారం కలిగినట్టు. ఆత్మ సాక్షాత్కారం అంటే వాళ్ళ దేహములో ఉన్న ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవాలి ఈ కళ్ళతో. అప్పుడు నీకు పురుగు ఎలా కనపడుతుంది? దివ్యాత్మ స్వరూపంలో కనపడుతుంది. పంది ఎలా కనపడుతుంది? దివ్యాత్మ స్వరూపంలో కనపడుతుంది. కుక్క ఎలా కనపడుతుంది? దివ్యాత్మ స్వరూపంలో కనపడుతుంది. భిక్షగాడు దివ్యాత్మ స్వరూపంలో, కోటీశ్వరుడు దివ్యాత్మ స్వరూపంలో. అంతేగాని వాడు ఎక్కువ వీడు తక్కువ అని అంటారా? ఎవడైతే స్పిరిచువాలిటీలో అది ఎక్కువ ఇది తక్కువ, వాడు గొప్పవాడు వీడు తక్కువవాడు అన్నాడు, వాడు గుండుసున్న అడిగేం తెలియదని అర్థం. మలములో ఉన్న పురుగును నేను, ఎవరో చెప్పారు ఈ మాట తెలుసా? షిరిడి సాయినాథుడు. చెప్పలకొండ ఆయనకి ఎంత దివ్యాత్మ స్వరూపం, ఆత్మసాక్షాత్కారం తెలుసది మీకు? అసలు ఎవరు ఇంతవరకు ఆ మాట అనలా. ఏ గురువు అంత ప్రకటన చేయలా. మలములో పురుగు, మలం అంటే తెలుసు కదా, మలంలో పురుగులు ఉంటాయి. నులి పురుగు ఉంటుంది, నులి పురుగులు అంటారు. అవేనా? మీరు కూడా అదే అంటారా? సన్నగా కూడా తల్లి ఇలా కదులుతుంటుంది. కడుపులో పురుగులు పడ్డప్పుడు అసలు పిల్లలకి బలపల చాక్పీసులు తిన్నప్పుడు పురుగులు పడతాయి కడుపులో, అవి మలంలో వస్తాయి కదా. అది నేను అన్నాడు షిరిడి సాయి. ఇంకా నువ్వేంది నేనేంది చెప్పండి. అంటే ఆయన ఆ పురుగు కూడా ఒక దివ్యాత్మ స్వరూపం అని గమనించాడు. అది సీక్రెట్. మనం కూడా అలాగే ఉండాలి. ఈరోజు నుంచి ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి అంటే అర్థం అంటే మిత్రులారా, ఏదో పైన చూసి కళ్ళు మూసి చూసి కింద చూసి లేకపోతే ఆ శక్తులు పొంది అది కాదు. అవన్నీ సాధనలో పరిపక్వతలో. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అంటే తన ఎదురుగా ఎవరు ఉన్నా వాళ్ళని మొదట ఆత్మగా చూస్తాడు. అది 4వ స్టెప్. అలా చూడాలంటే కాంతి అవ్వాలి, మీరు ఆత్మ వికసించాలి. అలా వికసించాలంటే అంతరంగంలో శాంతి ఉండాలి. అంతరంగంలో శాంతి ఉండాలంటే బయట శాంతి ఉండాలి. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఇది 4వ స్టెప్. ఓకే, అందుకని ఇది ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నుంచి మీరు ఎవరిని చూసినా ఫస్ట్ మీరు ఏమనుకోవాలి? ఓ దివ్యాత్మ స్వరూపమా అనుకోవాలి. సత్యసాయి ఏమంటారు తెలుసా? ప్రతి ఒక్కరిని ఎలా సంబోధిస్తారు తెలుసా? దివ్యాత్మ స్వరూపులారా అంటాడు. ఇది అలవాటు చేసుకోవాలి మనం. ప్రతి పలకరించడం కూడా అలా పలకరించే స్థాయికి వెళ్ళగలగాలి. కనీసం అట్లీస్ట్ మీరన్నా మిమ్మల్ని నేను శరీరం కాదు, నేను దివ్యాత్మ స్వరూపం అని చెప్పుకోవాలి మీరు. అప్పుడు మీ లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ, జడ్జిమెంట్లన్నీ, ఇంటర్ఫీరెన్స్లన్నీ తగ్గిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది విభేదన తగ్గిపోతుంది. విభేదన లేకపోతే అసహ్యం వస్తుంది మీకు. ఎప్పుడు అసహ్యం. నేను పెద్ద ఓసీడీ గాడిని. శుభ్రత అమ్మ నాకు మహాశుభ్రత. నేను ఎప్పుడు నీట్గా ఉంటాను అన్నాడు. రోజుకు 3 సార్లు స్నానం చేస్తాను, పరిశుభ్రంగా ఉంటాను. నేను ఎప్పుడు ఇంట్లో అన్నం తినేటప్పుడు కూడా ప్లేట్ 3 సార్లు కడుగుతా. శుభ్రతకి పెద్ద ప్లేట్ అనమాట నేను. ఇది ఎంతగా ఉండేదంటే ఈ ధ్యానంలోకి రాకముందు షిరిడి సాయి పరిచయం అయ్యాక నాకు అది రిలీజ్ అయింది. షిరిడి సాయిలో నేను అప్పుడు సాయిబాబా మీద బుక్ రాశా. సాయి ఆత్మజ్ఞానతత్వం అని ఒక బుక్ రాశా. అది రాసేటప్పుడు సచ్చరిత్ర ఎన్ని పుస్తకాలు పరిశీలించి ఆయన ఎన్ని చదివినప్పుడు ఇది వచ్చిందనమాట. అది నాకు ఒక జ్ఞానోదయం కలిగించింది. అంటే సాయిబాబానే మలంలో పురుగు అయినప్పుడు ఇంక నువ్వు ఎవరిని ఆశ్రయించుకుంటావు? దేన్ని ఆశ్రయించుకుంటావు ఈ లోకంలో? నాకు చాలా రియలైజ్ అయ్యాను. దాని తర్వాత మా పిల్లలు ఉన్నారు కదా, మా ఇంట్లో 2 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళు టాయిలెట్కి వెళ్తే నేను అసలు అంటుకోను, అటువైపు కూడా వెళ్ళాం. నేను ముట్టుకోను, మా ఆవిడ అన్నీ చేస్తుంది. ఎప్పుడు అలాంటి పరిస్థితే అసలు నాకు చాలా అసహ్యం అనమాట. అలాంటిది నేను ఎప్పుడైతే ఈ విషయంలో జ్ఞానోదయం పొందానో చాలా రిలీజ్ అయిపోయాను. నాకు కళలు కూడా అక్కడ ట్రైనింగ్ అయ్యాయి. చాలామందికి వస్తాయి కళలో మీరు వాష్రూమ్కి వెళ్ళినట్టు, అక్కడంతా చండాలంగా ఉన్నట్టు, మురికిగా ఉన్నట్టు, మలమూత్రాలతో నిండిపోయినట్టు, మీరు అసహించుకుంటున్నట్టు వస్తుంది.
వచ్చిందా రాదా? చేతులు ఎత్తండి అలా వచ్చిన వాళ్ళు. అలా వచ్చిందంటే అర్థం ఏంటి? మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు మాస్టర్స్, అది పోగొట్టుకోమని. ఒకవేళ పోగొట్టుకోలేదు అనుకోండి, మీ లోపల అసహ్యం అనేది ఒకటి ఉండిపోయింది కదా, అసహ్యం. అది ఏది రూపంలోనే ఉండనే, పేదవాడంటే అసహ్యం, పేడ అంటే అసహ్యం, మట్టి అంటే అసహ్యం, బురదంటే అసహ్యం, మలం అంటే అసహ్యం, అసహ్యం ఉందనుకోండి. అప్పుడు మీరు పైకి వెళ్ళాక నీ ఆత్మలో, కాన్షియస్లో, నీ చైతన్యంలో, 4వ స్టెప్లో నీ చైతన్యంలో అమ్మ ఒక లోపం ఉంది, నీ చైతన్యంలో ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపము అంటే నీలో అసహ్యం ఉంది అని చెప్తారు. అవునండి, నిజమేనండి, పెద్ద మచ్చ కనపడుతుంది, పెద్ద మచ్చ. ఎక్కడ? మీ చైతన్యంలో. గులాబీ పూలో ఒక రెమ్మ పాడైంది అనుకోండి, నల్లగా అయిపోయింది అనుకోండి, కనపడదా? అలాగా కనపడుతుందమ్మా. అవునండి, ఇప్పుడు నేను ఏం చేయాలండి? నువ్వు ఒక పని చేయమ్మా, భూలోకం వెళ్ళు అని నీకు ఒక పాత్ర ఇస్తారు. ఆ పాత్ర పేరు ఏంటి తెలుసా? పాకీజా. గుర్తొచ్చిందా? అసెంబ్లీ రోడ్ సినిమాలో పాకీజా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, పాత సినిమా చూశాను, చూడు ఒకసారి. మోహన్ బాబు గారిది అసెంబ్లీ రోడ్ అని పాత సినిమా, నా చిన్నప్పుడు. అందులో పాకీజా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, నీట్గా తయారై వస్తాడు, బాత్రూమ్ కడుగుతుంటుంది. బ్రహ్మానందం ఏమో ఆమెకి లైన్ వేస్తాడు, టీచర్ అనుకోని. ఒకరోజు వెళ్ళేటప్పుడు బాత్రూమ్ కడుగుతుంటుంది. అంటే నెక్స్ట్ జన్మలో మీరు శానిటరీ డిపార్ట్మెంట్లో పుట్టాలి, పుట్టి అందులో దిగాలి, కాలువలు క్లీన్ చేసే డిపార్ట్మెంట్లో. అంటే ఇప్పుడు ఈ కాలువలు క్లీన్ చేసేవాళ్ళు లోపల చేతులు పెట్టి కలుపుతుంటారు చూడండి, వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? గత జన్మలో పరిశుద్ధమైన వాళ్ళు, ఓసిడి గాళ్ళు. వాళ్ళు నెక్స్ట్ జన్మలో వెళ్ళడరా అని పంపిస్తారు. అర్థమవుతుంది మీకు? మీకు కావాలా పాకీజా లైఫ్? అలాగే నేను ఇప్పుడున్న వాళ్ళని తప్పు పట్టట్లా, వాళ్ళు ఆ అనుభవం కోసం, అది గొప్ప ట్రైనింగ్. అది ఏమండి మనం చేయగలం అలాగా? నేను చూస్తాను, మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, వాడు కాలంలో ప్యాంటీలో పెట్టి దిగిపోతాడు, ఆ డ్రైనేజీలోకి దిగిపోయి కలబెడుతుంటాడు. వాడు అసలు చిన్న ఫీలింగ్ కూడా లేదు వాడికి. ఎలారా నువ్వు? నాకు ఆశ్చర్యం వేస్తాను చూసి. అంటే వాడు గత జన్మలో గొప్పవాడు, ఈ జన్మలో అనుభవం పొందడానికి వచ్చాడు. చెప్పలు కొడదాం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ. వాళ్ళు ఏదో అంటారు, ఫ్రంట్ లైన్ వర్కర్సా ఏమంటారు వాళ్ళు? అది కదా, సమాజంలో వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్. వాళ్ళు లేకపోతే మనం లేదు బతుకు. అంటే దేన్ని అసహించుకోవద్దు, గుర్తుపెట్టుకోండి మిత్రులారు. ఈరోజు నుంచి మనలో షిరిడీ సాయి చెప్పిన గొప్ప సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ దేన్ని అసహించుకోవద్దు. నేను మా నాన్నగారు లాస్ట్ చనిపోయేటప్పుడు ఒక 2 నెలలు ఏమో బెడ్ మీద ఉన్నారు. ఆయనకి మొత్తం నేనే చేశా, బెడ్ మీద డైపర్లు మార్చడం అంతా నేనే చేశా. మా అమ్మగారు ఆశ్చర్యపోయాలి, ఏంద్రా వీడు అసలు ఎలా మారిపోయాడురా. నాకు సాయిబాబా అంత గొప్ప జ్ఞానోదయం ఇచ్చాడు, చెప్పలు కూడా సాయిబాబా. సో మీరు జీవితంలో దేన్ని ఆశ్రయించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆత్మసాక్షాత్కారం పొందాలి. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ముందు మీరు తెలుసుకోవాలి, నేను శరీరం కాదు ఆత్మని. ఏంటంటే ఆధారం ఏంటి? రాత్రిపూట నిద్రపోతున్నారు కదా, కళలు వస్తాయి కదా, కళలో దృశ్యం కనపడుతుంది కదా. కళ్ళు ముత్తే దృశ్యం ఎలా కనపడుతుంది? అంటే చూస్తున్నది ఎవరు? చూస్తున్నది దివ్యాత్మ స్వరూపుడు. అదే మీకు ఆధారం, ఇంకేం ఆధారం కావాలా? ధ్యానం చేస్తున్నప్పుడు అనుభవాలు చూస్తుంటారు, అవి కనిపిస్తుంది ఎవరికి? దివ్యాత్మ స్వరూపానికి, నీకు కాదు. కనుక నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నువ్వు దివ్యాత్మ స్వరూపం అయితే నీ ఎదురుగున్న వాళ్ళు ఎవరు? దివ్యాత్మ స్వరూపమే. ఆ కుక్క ఎవరో? దివ్యాత్మ స్వరూపమే. ఆ దివ్యాత్మ స్వరూపం కదా అని దాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోకండి. అది దానిలాగే ఉండాలి, దాని పని దాన్ని, నీ పని ఇది. ఎప్పుడైతే దివ్యాత్మ స్వరూపాన్ని అవగాహనలోకి వచ్చిందో అప్పుడు మీకు కలిగే దాని పేరే ఆత్మ సాక్షాత్కారం. మిత్రులారా, ఈ ఆత్మ సాక్షాత్కారం అర్థం కాక చాలామంది సాధనలు చేస్తున్నారు. కాదు, ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సింది సాధన కాదు, జ్ఞానము. అనుభవానికి సాధన కావాలి. ఓకే, ఇది 4వ స్టెప్ అనమాట. ఓకే, చెప్పలు కొడేద్దాం ఇంకా ఆత్మ సాక్షాత్కారానికి. తర్వాత సరి అయిన జీవనం, ఉద్దేశంతో జీవనం అంటే సరి అయిన జీవనం. 5 పాయింట్లు. సరి అయిన జీవనం, జీవనం కూడా సరిగా ఉండాలి. బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగం చూసారా?
బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగంలో ఒకటి సరి అయిన జీవనోపాయం అని అంటాడు ఆయన. అంటే మన జీవనం సరి అయినది అయి ఉండాలి. సరి అయిన అంటే ఏంటి అర్థం? చాలామంది సరి అయిన అంటే మంచిది అంటారు, కాదు. సరి అయిన అంటే గొప్పది అంటారు, కాదు. సరి అయిన అంటే ఇట్స్ సూటబుల్ టు యూ అని అర్థం. సూటబుల్ టు యూ. ఇప్పుడు నా జీవనోపాయం నాకు సూట్ అవ్వాలి, నీ జీవనోపాయం నీకు సూట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరో వడ్డీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాడు, నువ్వు చేసావనుకో నువ్వు మునిగిపోతావు, నువ్వు చేయకూడదు. వాడెవడో సాధన చేసి మహాశక్తులు సంపాదించాడని నువ్వు చేయకో, నువ్వు మునిగిపోతావు. అర్థమవుతుందా? నువ్వు సంసారంలో ఉన్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సన్యాసి, పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, అది జీవితం లేదు, ఆయనకి కుటుంబ జీవనం లేదు. ఆయన సన్యాసి, ఆయన కుండలేని సాధన చేస్తాడు. ఈ కడుపు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, ఈ డొక్క తీసుకెళ్ళి ఎలా తిప్పుతాడు. రామ్దేవ్ బాబా సన్యాసి సంసారా? సన్యాసి. ఆయనకు సాధన తప్ప ఇంకోటి లేదు. ఈ డొక్క తీసుకెళ్ళి దీనికంటే గిరి 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 తిప్పుతాడు. చూసారా మన యోగాలో ఇలా 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 బలి తిప్పేస్తారండి, మిక్సీ తిరిగినట్టు తిరుగుతుంది. మన పొట్ట లోపలికి వెళ్ళడం సంగతి దేవుడు ఇది ఎప్పుడు తగ్గాల, తగ్గడమే కష్టం. అలాగే నువ్వు బాధపడద్దు, నీకేం పని? అది ఆయనకి సరి అయింది. మరి నేనేం చేయాలా? నీకోసమే కదా ఆనాపానసతి ధ్యానం కనిపెట్టారు. హాయిగా కూర్చో, కళ్ళు మూసుకో, స్థిర సుఖ ఆసనం. ఈ కాలు ఎటు పెట్టు, ఈ కాలు ఎటు పెట్టు, నిటారుకు పెట్టు, నడ్డిలా పెట్టు. నీకెందుకు? నువ్వు సంసారివి, సన్యాసి కాదు. గుర్తుపెట్టుకోండి, సన్యాసికి ఒక రకమైన సాధన ఉంటుంది, సంసారికి ఒక రకమైన సాధనలు ఉంటాయి. సంసారంలో నిర్వాణం పొందాలని వచ్చిన వాళ్ళు మీరు. ఇంకొక రహస్యం చెప్తాను మీకు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ధ్యానం చేసేవాళ్ళు శాకాహారులు ఉన్నారు. ఓకే, చేతులు ఎత్తండి. ధ్యానం చేసేవాళ్ళు శాకాహారులు, రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళు అంతే చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. మీరందరూ ధ్యానము శాకాహారము వెంటనే పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు తెలుసా? మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిందని. కాదు, మీ గత జన్మలోనే ధ్యానం అయిపోయింది, మీ గత జన్మలోనే సాధన అయిపోయింది, మీ గత జన్మలోనే కుండలిని ఎవాక్యునేషన్లో తర్వాత ఇన్నర్ శాంతులు అవుటర్ శాంతులు అన్నీ అయిపోయినాయి. మీరు అనుకుంటున్నారా ఇంకేం లేదు నేను కొత్తగా వచ్చానని? కాదు, అంతకన్నా భయంకరమైన సాధనలు చేశారు మీరు. అన్నీ అయిపోయినాయి, పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత ఏమండి అన్ని సాధనలు పూర్తి చేశాను, నాకు మోక్షం ఇవ్వండి అని అడిగారు. అడగగానేమో పైన ఉంటారు కదా, మాస్టర్స్ ఉంటారు కదా, అవునా ఇస్తాను ఆయన, ఎందుకేమో మేము ఉంది అదే కదా ఉండు అని చెప్పి నేను చెక్ చేస్తారు. అబ్బా ఎంత సాధన చేసావు, ఎంత సాధన చేసావు, నీ సాధనకి చుట్టూతో పొట్ట కట్టేసింది. మీ అందరికి పొట్టలు కట్టి మీకు అందరికీ చాలా ఇతను వెళ్ళిపోతే బాగుండు, ఆశ్రమాల్లో ఉంటే బాగుండు, హిమాలయాలు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కారణం ఏంటంటే గత జన్మ వాసనలు అయ్యి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఇలాగా అనమాట. అనిపించదా? ఇది ఈ అమ్మాయి హిమాలయాలు వచ్చింది మాతో పాటు టూరుకే. సార్ ఇక్కడ ఉండిపోతే అంత బాగుంటుందండి. ఎందుకు బాగోదు? బాగుంటుంది. కానీ మీరు వచ్చింది అందుకు కాదు. ఎందుకో మీ కథ నేను చెప్తా. పైలోకాలకు వెళ్ళాక నాయన బాగా ధ్యానం చేసావు, అద్భుతంగా చేసావు. మరి నీ ధ్యానం అద్భుతంగా చేశావు, నీ దివ్యమైన సాధన పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి కదా. అన్ని సాధనలు లాస్ట్ ఎక్కడికి వెళ్తాయి తెలుసా? ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి. అన్ని సాధనల యొక్క ఎండ్ ఏంటి? సమాధి. గుర్తుపెట్టుకోండి. ఏ సాధన చేయండి, ఎవరు ఏ సాధన చెప్పనండి, రకరకాల సాధనలు, 108 సాధనలు, లక్షల సాధనలు ఉన్నాయి. అన్నిటి యొక్క పరాకాష్ట ఏంటి? సమాధి. ద ఎండ్ కార్డు అదే, శుభం కార్డు. అన్ని సినిమాల్లో లాస్ట్లో ఉండేదేంటి? శుభం అవుతుంది, శుభం కార్డు అవుతుంది. అవునా కదా? అలాగా అన్ని సాధనలో లాస్ట్లో సమాధి. సమాధి అయిపోయిన తర్వాత చనిపోతారా లేదా? సమాధి అయిపోయినాడు సావడా? ఏదో రూపంలో వెళ్ళిపోతాడు కదా, పైకి వెళ్తాడు. పైకి వెళ్ళగానే నాయన అద్భుతంగా సమాధి పొందావు, అయితే ఆ సమాధి చూపించాలి. నువ్వు ఏం చేయాలా? చూపించాలి కదా. నువ్వు సమాధిని పొందావు లేదో మాకెలా తెలుసు? అక్కడ సాధన చేసావు, అడవిలో నీకు మొగుడు లేడు, పెళ్ళం లేదు, డబ్బులు అప్పులు లేవు, సమస్యలు లేవు, ఈఎంఐ లేవు, కరెంటు లేదు, ముఖ్యంగా పీకు తినే పిల్లలు లేరు. వస్తారులే, నీకు కూడా తెలుస్తుంది. ఎవరు లేరు. ఎలా ఉంటారు అడవిలో? ఇలా ఉంటారు. అక్కడ ఏముంది నీకు? ఆకలి తప్పులు లేవు, బాగా ఆకలి అయితే ఏదో తీసి ఓ దుంప తింటాం, అయిపోయింది ఆ పూటకి. అలాగ నీ సమాధిని మేము పరిశీలించలేం కదా. అందుకని నీకు భూలోకం వెళ్ళు, నీకు ఒక మొదలష్టపు మొగుడిని ఇస్తాము,
లేదా గయ్యాళి భార్యని ఇస్తాము, రేగ్గంప లాంటి పిల్లల్ని ఇస్తాము, పెద్ద రేగ్గంప పిల్లకాయలు, తల తెక్క చుట్టాలని ఇస్తాము, సమస్యలు ఇస్తాము, కష్టాలు ఇస్తాము. అప్పుడు నువ్వు ఇక్కడ సమాధిలో ఎట్లయితే నిశ్చలంగా ఉన్నావో ఈ చుట్టూతా వీళ్ళందరూ వాయిస్తున్నప్పుడు కూడా అదే నిశ్చలత్వంలో ఉండు. అప్పుడు మోక్షం, అప్పుడే మోక్షం. ఇప్పుడు మీ కథ ఇది. మీరు మళ్ళీ మొదటికెళ్ళి అనకూడదు, మూలికి లేవు, తీవ్ర సాధనలు అక్కర్లా. హాయిగా ఆనాపానసధ్యానం చేసుకోండి, సజ్జన సాంగత్యం చేయండి, స్వాధ్యాయం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటండి. రా మీ మొగుడితో చెప్పండి, ఇంకా టార్చర్ ఎంత పెడతావు పెట్టు అనండి. నీ కూతురు తాను నన్ను ఇంకా కాల్చుకు తింటావా తిను అనాలి. ఇంకా అప్పులు వస్తాయా రాని. అర్థమవుతుందా మీకు? ద్రౌపది తెలుసు కదా మీకు. ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు. ఆయన ఏం చేశాడు తెలుసా? పుత్రుడు కావాలని యజ్ఞం చేశాడు. ఆయనకు ఆల్రెడీ ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిలు పనిచేయరు, అబ్బాయిలే కదా రాజర్సం, అబ్బాయిలే కదా వంశం నిలబెట్టేది. అందుకని ఆయన ఏం చేశాడంటే పుత్రుడు కావాలని యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే పుత్రుడు వచ్చాడు. థ్యాంక్ యూ చెప్పాడు అందరికి, ఋషులందరికీ థ్యాంక్ యూ చెప్పి ఇంక బాయ్ బాయ్ చెప్తుంటే ఆగాగు ఏంది బాయ్ బాయ్, పుత్రుడిని తీసుకున్నాడు పుత్రికని కూడా తీసుకోవాలి, అది యజ్ఞం యొక్క రూల్ అన్నారు. పుత్రిక నాకొద్దు, ఏముంటుంది ఆడపిల్లలో నా బొంద ఉంటుంది. ఆడపిల్ల ఏం చేస్తుంది? అందరూ సమాజంలో అదే కదా ఉంది. ఆడపిల్లలు తినిపోయేవాళ్ళే తప్ప మన వంశం నిలిపేవాళ్ళు కాదు కదా. ఈ దరిద్రం ఉందా మైండ్ ఆయనకి ఉంది. ద్రౌపది మహారాజు తక్కువ ఏం కాదు కదా. కుదరదు నాయన, ఖచ్చితంగా నువ్వు ఆడపిల్లని తీసుకోవాల్సిందే అన్నారు. నాకు అవసరం లేదని ఆయన వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ అగ్ని కీలకలో పైకి లేసిపోతుంది. దేవతల కోపం వస్తుంది, నీ ఇష్టం అని చెప్తే అప్పుడు ఆయనకు ఒళ్ళు మండుతుంది. ఏంటి ఆడపిల్లని ఇస్తారా? సరే ఇవ్వండి అంటాడు. సరే కోరిక ఎలాంటి ఆడపిల్ల కావాలి? ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు అడుగుతారు ఏం కావాలి. ఇప్పుడు మీకు ఏఐలో ఫోటో తయారు చేయమన్నప్పుడు అడుగుతారు కదా, ముక్కు ఎలా ఉండాలి, మూతి ఎలా ఉండాలి, బొమ్మ ఎక్కడ రావాలి అడుగుతారు. అలాగే అడుగుతారు. ChatGPTలో అడుగుతారు కదా, నాకు ఫోటో ఎలా రావాలి, అలాగనమాట. అప్పుడు అయితే ఇస్తారా? ఇవ్వండి. సృష్టిలోని అత్యంత దరిద్రమైన జాతకము నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పటికీ భర్తలతో సుఖము లేకుండా, భర్తలతో అంటాడు ఆయన, సౌఖ్యం లేకుండా, భయంకరమైన ఏడుపులు, పెడబొబ్బలు, జీవితం అంతా నరక కూపము, కష్టాలు, కన్నీళ్ళు, కార్పణ్యాలు ఇవ్వండి అంటాడు. అలాగని ఎవరిని పడితే వాళ్ళు ఇవ్వకండి. మహాసౌందర్య రాశి భూలోకంలో అలాంటి అందగత్తి ఉండకూడదు. ఎందుకంటే బాగా అందంగా పుడితేనే కదా టార్చర్ ఉంటుంది. బాగా లేకపోతే ఎవడు పట్టించుకోడు కదా. అంటే పుట్టిన దగ్గర నుంచి ఆమెకి చచ్చిన దాకా టెన్షను. అలాంటి అమ్మాయిని ఇవ్వండి అంటాడు. ఆయన ఎందుకు అన్నాడంటే ఇలాంటి వాళ్ళు ఉండరని ఉద్దేశంతో అన్నాడు. ఏసోళ్ళు రాదు, అలా ఒప్పుకోదు. అప్పుడు ఈ దేవతలు ఏం చేశారు? ఈ లిస్ట్ అంతా తయారు చేశాడు. పెద్ద 4 పేజీల లిస్ట్ తయారైంది, ఇంత పెద్ద బ్యానర్ తయారైంది. దేవలోకంలో అంటించారు. అమ్మా భూలోకంలో ద్రౌపద మహారాజు ఇంట్లో పుట్టాలి, ఇదిగో ఇలాంటి దరిద్రాలతో ఎవరు వెళ్తారు అని బోర్డు పెట్టారు బయట. మనకు కూడా ఇలా పెడతారు, మీరు కూడా అలా ఎంపిక చేసుకొని వచ్చారు. అప్పుడు ద్రౌపది వచ్చింది. ఎస్ నేను వెళ్తాను. నీకని పిచ్చా, అలాంటిది ఎవరైనా తీసుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు. దాని పేరే ఛాలెంజ్. ఏమంటారు దాన్ని? ఛాలెంజ్. అర్థమవుతుందా? ఛాలెంజ్ అబ్బా. ఈ చిన్న చిన్నవి మనకు పనికిరావు, పెద్ద ఛాలెంజ్. ఆత్మల మధ్య జరిగే ఛాలెంజ్ ఇది. చిన్న చిన్న హోంవర్క్లు కాదు. ఎలాంటి పిల్లగాలతో నేను ఆడినాం. పవర్ఫుల్ ఆటగాడు కావాలి. విలన్ కూడా హీరో ఎంత బలమైన హీరో ఉంటే వాడికి అంత బలమైన విలన్ పెడతారు. అవును కదా, సినిమాల్లో పేల విలన్ పెడితే ఆడదు సినిమా. అలాగా ఆత్మ యొక్క చైతన్యం బ్లాస్ట్ అవ్వాలి అంటే, దాని యొక్క వికాసం చెందాలి అంటే ఛాలెంజ్ కావాలి. చిన్న చిన్న ఛాలెంజ్లు తీసుకొని మీరు వచ్చారు. ద్రౌపది మొత్తం తీసుకొని వచ్చిందండి. అప్పుడు భూమి మీదకి ద్రౌపది వచ్చింది. ఎస్ ఐ యామ్ అని చెప్పకూడదు ద్రౌపది. అలాగే ఆమె అన్ని ఛాలెంజ్లు ఎదుర్కొంది. అంటే అన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నప్పుడు కూడా నీకు ఏముండాలి? నిశ్చలత్వం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబంలో జరిగే అన్నీ ఎవరి కోసం జరుగుతున్నాయి? మీకోసమే. మీ నిశ్చలత్వానికి పరీక్ష ఇవన్నీ. అందుకు మీరేం చేయాలి? సరి అయిన సాధన చేయాలి.
సరి అయిన ఆలోచన చేయాలి, సరి అయిన జీవనం జీవించాలి, సరి అయిన మాట మాట్లాడాలి, సరి అయిన చూపులు చూడాలి. గుర్తుపెట్టుకోండి, సరి అయిన అంటే చాలామంది ఇక్కడ పప్పులో కాలేశారు. చాలామంది నేను గమనించాను, సరి అయిన అంటే మంచిదైనా అంటారు. కాదు, సరి అయిన అంటే సూటబుల్. మీరు అందరూ సంసారంలో ఉన్నారు కాబట్టి సులువైన సాధన చేయాలి. కఠినమైన సాధన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని అది. నీ పని ఏమిటి అంటే నిశ్చలత్వాన్ని చూపించాలి నువ్వు. అందుకే సంసారంలో నిర్వాణం. గుర్తుపెట్టుకోండి, మీరు సంసారం నిర్వాణకు వచ్చారు, ఆ సంసారంలో ఉండి మీరు చూపించాలి. అందుకే ఏ రోజు కాదు మీరు పరీక్ష పెట్టుకోవాలి. ఈరోజు నేను ఎలా ఉన్నాను, మా ఆయన బాగా కాల్చుకుతున్నాడు అబ్బా, అయినా నేను ఎలా ఉన్నాను, కూల్గా ఉన్నాను. ఓ నాకు ఈరోజు మార్కులు పడ్డాయి పైన. ఇలా ఈ మార్కులన్నీ పూర్తి అయితే నీకు వచ్చేదాని పేరే మోక్షము. అర్థమవుతుందా? ఇది మిత్రులారా, చెప్పలు కొట్టేద్దాం. ఈ 5 పాయింట్లకి అద్భుతమైన విశేషాలు చెప్పుకున్నాం. మనస్సుకు శాంతి కావాలా? తప్పు పట్టడం మానేయండి, అనుభవాలు పాఠాలుగా నేర్చుకోండి. రూల్ నెంబర్ 1. నెంబర్ 2, అంతరంగంలో శాంతి కావాలా? ఆధ్యాత్మిక సేవ చేయండి, ఆధ్యాత్మిక సాధన పెంచుకోండి, ఆత్మ యొక్క వికాసం ఎలా చెందాలని ఆలోచించండి. 3, ఉన్నత చైతన్యం అంటే చైతన్యం ఎక్స్పాండ్ అవ్వాలా? చైతన్యం ఎక్స్పాండ్ అయిన వాళ్ళతో కలవండి. ఓకే, అవగాహన శక్తి పెంచుకోవడానికి అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతోనే మీరు సవాసం చేయాలి. తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందాలా? ముందు నీ ఎదురుగా ఉన్నది ఆత్మనన్న విషయం తెలుసుకో. నన్ను అడుగుతారు కొంతమంది, ఏమండి దేవుడు ఎక్కడా అని అడుగుతారు. దేవుడు వచ్చి దేవుడు ఎక్కడ అని అడుగుతున్నారా, నేనేం చెప్పనంట, వాడి దేవుడు. ఓకే, తర్వాత సరి అయిన జీవనం. నీకేం కావాలి, నీదేం పని అదే చేయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అవి ఇవి చేయొద్దు. మీకు ఇదేం చేయడానికి లోకంకి వచ్చారు, ఫస్ట్ అది తెలుసుకొని అది చేస్తూ ఉంటే చాలు. ఈ 5 కలుపు. ఓకే, ఒక 10 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం. అందరూ వేళల్లో వెళ్ళిపెట్టుకోండి, హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకొని కళ్ళజోళ్ళు తీసేయండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. రూల్ నెంబర్ 1, స్థిర సుఖాసనం అంటే హాయిగా కూర్చోండి. రూల్ నెంబర్ 2, కళ్ళు 2 మూసుకోండి. రూల్ నెంబర్ 3, శ్వాసను గమనించండి. అంతే, సింపుల్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది, దాన్నే గమనించండి. చక్కటి సాయినాథుడి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. మనస్సుకు శాంతినిద్దాం. మనస్సు మాట్లాడుతుంది, దాన్ని కాసేపు చెప్పండి. నువ్వు శాంతంతో ఉండు మిత్రమా, మీ మనసుతో మీరు చెప్పండి, నువ్వు శాంతంతో ఉండు, ఏం కంగారు లేదు. ఆ శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, అది అటు ఇటు వెళ్తుంది, దాన్ని పట్టించుకోకండి, ఆ మనసును పట్టించుకోకండి. అప్పుడే మనసు శాంతి. అది మన పిల్లల లాంటిదే, పట్టించుకుంటే మనశ్శాంతి ఉండదు, పట్టించుకోకుండా వదిలేయండి. మీరు శ్వాసను గమనించండి, ఆ మనసును శ్వాస మీద పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస, ససేంద్ర కళ్ళు తెరవద్దు.
చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఆలోచనలు ఇంకా వస్తున్నాయి. ఆలోచనలు వచ్చిన వాళ్ళు శ్వాసనే గమనించాలి.